సో ఒక ఆర్గనైజేషన్ పరంగా క్రైసిస్ అనేది వచ్చినప్పుడు మామూలుగా ఒక 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 3 కాంపోనెంట్స్ ని ఎలా డీల్ చేయగలగాలనే ఐడియా ఉండాలి. లీడర్షిప్ కోచ్ గా మీరు చూసినప్పుడు వాట్ డిడ్ యూ సీ అబౌట్ ద లీడర్షిప్ అండ్ ఇండిగో ఇన్ ది ఎంటైర్ క్రైసిస్? నేను గవర్నమెంట్ నే బులీ చేస్తాను, గవర్నమెంట్ నేను చేయకపోతే వింటది ఆ మెంటాలిటీకి వచ్చేసి దే థాట్ ఐ విల్ బులీ. కానీ ఇంత మెస్ అవుతుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మోస్ట్లీ. ఆ సక్సెస్ అనేది when it gets into the head, ఓకే, మనము we only look at numbers on paper. మనుషుల్ని చూడడం మనం చేసే యాక్షన్స్ వల్ల ఏం మెసేజ్ వెళ్తుంది. మనం మాట్లాడే మాటలు కాదు అప్పుడు ఇంపార్టెంట్, 100 మాటలు మాట్లాడచ్చు. మనం చేసే యాక్షన్స్ వల్ల ఎటువంటి మెసేజ్ వెళ్తుంది అది మీరు ఆలోచించండి. చాలా స్టార్టప్స్ ఫెయిల్ అవుతాయి, ఎక్కడ ఒకటి మధ్యలో ఆగిపోతాయి, రైట్? ఒక స్టార్టప్ అనేది అలా ఫెయిల్ అయితే అది ప్రాబ్లం, ఐడియా ప్రాబ్లం కాదు, అది మార్కెట్ ప్రాబ్లం కాదు. ఒక లీడర్ అనేది ఇవాల్వ్ అవ్వలేదు, ఆ లీడర్ అనేది అడాప్ట్ చేసుకోలేదు. The way he dealt with it clearly showed he is a bad leader. పీపుల్ రిలేషన్షిప్స్, Leadership is all about relationships. పీపుల్ మేనేజ్మెంట్ కాదు. చాలా మంది లీడర్స్ కూర్చుంటారు, వచ్చి చెప్తే చేస్తానని భయం. కరెక్ట్ అవుతుందా డెసిషన్, తప్పు అవుతుందా? హే బ్యాక్ బెంచర్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ వివేక్ అందుల అండ్ మీరు చూస్తుంది బ్యాక్ బెంచ్ విత్ వివేక్ తెలుగు పాడ్కాస్ట్. అండ్ ఈ రోజు మీకు ఒక స్పెషల్ పాడ్కాస్ట్ తీసుకొస్తున్నాం. ఇది ఒక స్కిల్ బేస్డ్ పాడ్కాస్ట్. అంటే లీడర్షిప్ అన్నది చాలా అండర్రేటెడ్ స్కిల్. అది లైఫ్లోనైనా అవనియండి, లేకపోతే బిజినెస్లోనైనా అవనియండి. లీడర్షిప్ కానీ కరెక్ట్గా ఉంటే ఒక చిన్న కంపెనీ కూడా ఒక పెద్ద కంపెనీగా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అదే లీడర్షిప్ రాంగ్గా ఉంటే ఒక పెద్ద కంపెనీ కొలాప్స్ అవ్వడం కూడా ఒక 1 డే కూడా పట్టదు. బట్ ఈ లీడర్షిప్ గురించి ఎవరు పెద్దగా మాట్లాడుకోవట్లేదు. సో దీని గురించి మాట్లాడడానికి టుడే ఆన్ అవర్ పాడ్కాస్ట్ వీ హావ్ ఇండియాస్ టాప్ లీడర్షిప్ కోచ్ డాక్టర్ రేవతి తుర్గా గారు. ఈ పాడ్కాస్ట్లో రియల్ టైమ్ సినారియోస్ యూజ్ చేసుకొని ఒక ఇండివిజువల్ అయినా అవనియండి, లేకపోతే ఒక బిజినెస్ ఓనర్ అయినా అవనియండి, డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో ఏ లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి అండ్ హౌ డూ యూ ఇంపార్ట్ దోస్ లీడర్షిప్ స్కిల్స్ టు గ్రో ఇన్ యువర్ బిజినెస్ అన్నది వెరీ క్లియర్గా నేర్చుకున్నామన్నమాట. ఒకవేళ మీరు కానీ లీడర్షిప్ అన్న దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నా, లేక లీడర్షిప్ అంటే ఏంటి అన్న క్లారిటీ తెచ్చుకోవాలనుకున్నా, అండ్ రియల్ లైఫ్ సినారియోస్తో లీడర్షిప్ గురించి అర్థం చేసుకుందాం అనుకున్నా, ఈ పాడ్కాస్ట్ ఎండ్ వరకు తప్పకుండా చూడాల్సిందే. బై ద వే, హాయ్, నా పేరు వివేక్ అందుల అండ్ మీరు చూస్తుంది బ్యాక్ బెంచ్ వివేక్ తెలుగు పాడ్కాస్ట్. మేము కంటిన్యూస్గా ఇలాంటి మంచి పాడ్కాస్ట్, స్కిల్ బేస్డ్ పాడ్కాస్ట్, బిజినెస్ బేస్డ్ పాడ్కాస్ట్ మీ ముందు పట్టుకొస్తున్నాము. ఒకవేళ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ ఇంటు ద పాడ్కాస్ట్. మామ్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. హాయ్ వివేక్. సో నాకు ఆల్మోస్ట్ మీరు 1 year నుంచి వీ బీన్ వర్కింగ్ టుగెదర్. మీరు ఐ నో యూ యాజ్ ఏ గ్రేట్ లీడర్షిప్ కోచ్, మీరు కౌన్సిలింగ్ మెంటర్ చేస్తుంటారు. పర్టికులర్గా నేను ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఈ సినారియోస్లో, ఐ టెల్ యూ ఫ్యూ సినారియోస్. ఒక లీడర్షిప్ లెన్స్ త్రూ మీరు చూస్తే వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎక్కడ లెట్ us say దే హ్యావ్ దే ఫెయిల్ ఆర్ హ్యావ్ దే సక్సీడెడ్ అన్నది ఒకసారి బ్రేక్ డౌన్ చేద్దాం. సో మీకు రీసెంట్ ఇండిగో క్రైసిస్ ఐడియా ఉంది కదా? సో మీరు మొత్తం టేక్ ఏ స్టెప్ బ్యాక్, ఒక జనరల్ పర్సన్గా కాకుండా ఒక లీడర్షిప్ కోచ్గా మీరు చూసినప్పుడు ఈ ఎంటైర్ సినారియోలో మీకు కనిపించింది ఏంటి? వాట్ డిడ్ యూ సీ అబౌట్ ద లీడర్షిప్ అండ్ ఇండిగో ఇన్ ది ఎంటైర్ క్రైసిస్? సో ఒక ఆర్గనైజేషన్ పరంగా ఒక క్రైసిస్ అనేది వచ్చినప్పుడు మామూలుగా ఒక 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 3 కాంపోనెంట్స్ని ఎలా డీల్ చేయగలగాలనే ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టాండర్డ్ కాంపోనెంట్ స్ట్రాటజీ, రైట్? ఓకే, ప్లానింగ్ ఉందా, రైట్? రిస్క్ మిటిగేషన్ చేశారా? స్ట్రాటజిక్గా వచ్చే వార్నింగ్ సిగ్నల్స్, మార్కెట్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చే వార్నింగ్ సిగ్నల్స్ చూసారా, రైట్? సో ఆ ఆపరేషనల్ అండ్ స్ట్రాటజిక్ ఐడియాస్ యాజ్ ఒక కంపెనీ లాగా దాన్ని ఎలా మెయింటైన్ చేయగలిగారు అన్నది ఫస్ట్ కేటగిరీ. రెండో కేటగిరీ అన్నది ఇస్ మోర్ అబౌట్ ఆ టైంకి ఆ డెలివరబుల్స్. అంటే ఇప్పుడు ఇండిగో విషయంలో డెలివరబుల్స్ అంటే ఏమవుతుంది చెప్పండి? అంటే ఫ్లైట్స్ టైంకి వెళ్తున్నాయా, రైట్? ఓకే, ఆర్ ది నంబర్ ఆఫ్ ప్యాసెంజర్స్ని ఇంకా మీట్ అవుతున్నారా, ఎంతమంది ప్యాసెంజర్స్, అవన్నీ డెలివరబుల్స్ ఉంటాయి కదా. యాక్చువల్ ఆన్ గ్రౌండ్ ఏమేమి అవ్వాలి, అవుట్పుట్, అవి మనకి ఆ ఎండ్ యూజర్కి కనిపించేవి, రైట్? ఈ ఫస్ట్ కేటగిరీ ఏం కనిపించవు, ఇవన్నీ బ్యాక్ ఎండ్. కానీ సెకండ్ కేటగిరీ అన్నది ఆ ఎక్స్టర్నల్గా కనిపించే డెలివరబుల్స్ మీట్ అవుతున్నాయా. అండ్ మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాలా మంది లాస్ట్ మూమెంట్ వరకు మిస్ చేస్తారు, ఇస్ అ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, ఇంటర్పర్సనల్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్. అది ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్ అయి ఉండొచ్చు, అంటే వాళ్ళ ఎంప్లాయీస్. స్టేక్ హోల్డర్స్ అంటే ఏంటి? సో స్టేక్ హోల్డర్స్ అంటే స్టేక్ హోల్డర్, రైట్? అంటే నా కంపెనీలో, నా ఆర్గనైజేషన్లో ఆర్ ఈ ప్రాసెస్లో ఏమైనా కూడా వాటి ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది. ఆ ఇంపాక్ట్ అనేది అది ఇంటర్నల్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు,
ఓకే, ఎక్స్టర్నల్గా మన కస్టమర్స్ కానీ, ఓకే, మనకున్న వెండర్స్ కానీ, రైట్. ఇప్పుడు పబ్లిక్ ఐపీఓ వెళ్ళిపోయిన కంపెనీస్ కంటే ఎవరెవరు షేర్ హోల్డర్స్ అవుతారో వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్స్ అవుతారు. బట్ పబ్లిక్ ఐపీఓ వెళ్ళకపోతే జనరల్ పబ్లిక్ అవ్వదు. కానీ స్టేక్ హోల్డర్స్ అంటే దీనివల్ల ఎవరెవరు ఇంపాక్ట్ అవుతారు, ఎవరి లైఫ్ మీద ఏదో ఒక డిఫరెన్స్ అవుతుంది అన్నది స్టేక్ హోల్డర్స్. ఇది మనుషుల సంగతి. చాలా ఆర్గనైజేషన్స్ ఒక లెవెల్లో కొంచెం ముందర ప్లానింగో, ఫోర్కాస్టింగో, స్ట్రాటజీయో ఏదో చేస్తూనే ఉంటారు, అది వర్క్ చేస్తూనే ఉంటారు. కొంతమంది బాగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ వార్నింగ్ సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి, రైట్. కానీ వాళ్ళది కాస్ట్ కటింగ్ కానీ, ఓకే, అలా మేనేజ్ చేసి ఆపరేషన్స్ మేనేజ్ చేస్తారు. స్ట్రాటజిక్గా ఫ్యూచర్కి ఎలా ముందుకెళ్ళాలన్నది ఆలోచించడం ఒకటి చేస్తారు కొంచెం, రైట్. ఆన్ గ్రౌండ్ డెలివరబుల్స్గా పైకి కిందికి వెళ్ళినా చాలాసార్లు మనం ఫర్గివ్ చేస్తాం. మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి, డిలేస్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక ఫ్లైట్ లేట్ అయిందా? మీకు అయింది కదా, ఓకే. సో ఆ లేట్ అయినప్పుడు, ఫ్లైట్ మరీ లేట్ అయినప్పుడు మీరు కానీ మిగతా వాళ్ళ ప్యాసింజర్స్ కానీ దాన్ని పాజిటివ్గా ట్రీట్ చేశారా, లేదంటే ఫస్ట్లోనే అరుస్తూ పోయారా? ఒక లిమిట్ వరకు ఇది నార్మల్ అని చెప్పి తీసేసుకుంటాం, అంత ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వెన్ ఇట్ కాంపౌండ్స్ అంటే చాలా కంటిన్యూస్గా అయినప్పుడు, మల్టిపుల్ టైమ్స్ డిలే అవుతున్నప్పుడు అప్పుడు ఇరిటేషన్ వస్తుంది. కానీ ఒక టైంలో కూడా ఏమవుతుందంటే ఇనిషియల్గా అందరూ కొంచెం కోఆపరేటివ్గా ఉంటారు, రైట్. ఆ డెలివరబుల్ డిలే అయింది. సేమ్ థింగ్ విత్ ఎనీ కస్టమర్. జస్ట్ లైక్ ఏ ఫ్లైట్ అయినా కూడా ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ చూసినా క్లయింట్ ఉంటే ప్రతి ఒక్క ముక్క పట్టుకోరు, రైట్. డిలేస్ అందరి వల్ల అవుతాయి, తప్పులు అవుతాయి, డిలేస్ అవుతాయి, ఓకే, ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరూ కొంచెం యాక్సెప్టింగ్గా ఉంటారు. కానీ అది ఎప్పుడు తేడా వస్తుందంటే ఈ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, రైట్. ఈ డీలే ఎవరిని ఇంపాక్ట్ చేస్తుందో వాళ్ళని డీల్ చేసే పద్ధతి అది మిస్ అయినప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఎమోషనల్ రియాక్షన్స్ వస్తాయి. అండ్ మనం ఇనిషియల్గా ఫ్లైట్ కొంచెం డీలే అయితే అనుకుంటాం, రైట్. ఆర్ ఇండిగో దీని ప్రకారం ఇంతమంది స్టాల్ అయిపోయారు, రైట్, అనుకుంటాం ఇట్లాంటిది. కానీ వీ అండర్స్టాండ్ ఏదో ఒకటి అయింది మెస్. కానీ దాని తర్వాత అది పబ్లిక్ అయినా కూడా, ఇంటర్నల్గా ఎంప్లాయీస్ అయినా కూడా ఎలా కమ్యూనికేట్ చేశారు, ట్రాన్స్పరెంట్గా కమ్యూనికేట్ చేశారా? బికాజ్ మన ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, బట్ వీ డోంట్ నో, రైట్, ఎల్డర్స్ వాట్ హీఈస్ డూయింగ్, అది ఏమవుతుంది అసలు లోపల, ఓకే. ఆయన ఏం బయటకు చెప్పకపోయేసరికి ఇంటర్నల్గా ఎంప్లాయీస్కి వాళ్ళకేం తెలియకపోతే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదు, రైట్. సో ఆ మేనేజ్మెంట్ అని చూడండి, ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియకపోతే ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతారు. ఇప్పుడు 5 మంది పడ్డారంటే వీళ్ళు కూడా ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు. సో అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మీ ఎంటైర్ అనాలిసిస్ బేస్ మీద ఒకవేళ ఈ ఎంటైర్ ఇండిగో క్రైసిస్ని చూస్తే వాట్ ఆర్ ద టాప్ 3 థింగ్స్ దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్? సో వన్ ఇస్ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఫర్ ష్యూర్. చూసారంటే మార్కెట్ నుంచి ఆ ఫ్లైట్ టైమ్స్ అవి ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నాయి, దిస్ ఇస్ కమింగ్. అంటే ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ పక్కన పెడితే గవర్నమెంట్ DGCA ఐ థింక్ 1 year బ్యాకే ఆల్రెడీ చెప్పింది, బికాస్ ఆఫ్ పైలట్ రెగ్యులేషన్స్ కోసం మీకు ఇంది కావాలి అని చెప్పి. దిస్ ఇండిగో బీయింగ్ ఎ మోనోపొలీ, నా మార్కెట్లో నేనే హైయెస్ట్ స్టేక్ ఉన్నాను, నా తర్వాత ఇంకెవరు లేరు, నేను లేకపోతే దిక్కు లేదు అనే పొజిషన్కి వచ్చేసింది. కాబట్టి ఆ మోనోపొలీ ఉండడం వల్ల మార్కెట్లో ఏం చేసిందంటే నేను గవర్నమెంట్నే బులీ చేస్తాను, గవర్నమెంట్ నేను చేయకపోతే వింటది, నేను చెప్పినా వింటది అన్న మెంటాలిటీకి వచ్చేసి, ఆ లెవెల్కి వచ్చేసి దే థాట్ ఐ విల్ బులీ. కానీ ఇంత మెస్ అవుతుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మోస్ట్లీ. సో మేబీ గవర్నమెంట్ని మేనేజ్ చేసుకోవచ్చు అనడం ఇస్ వన్ సైడ్ ఆఫ్ ఇట్, రైట్. కానీ దానివల్ల ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పైలట్ ఫెటీగ్ అయింది, ఓకే, రైట్, వాళ్ళు పట్టించుకోవాలి. అది ఒక ఎక్స్టెంట్ వరకు వెళ్ళి ఇంకా వెనక్కి కొట్టడం మొదలెట్టేంత వరకు అంటే పట్టించుకోలేరు, రైట్. అది వెనక్కి కొట్టడం మొదలెట్టి జనరల్ ప్రాబ్లమ్స్, ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెన్రీ ఫోర్డ్ ఫస్ట్ టైం ఆటోమొబైల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు స్టాండర్డ్ స్టేట్మెంట్ ఉండేది. హెన్రీ ఫోర్డ్ వుడ్ సే యూ కెన్ హ్యావ్ ద కార్ ఇన్ ఎనీ కలర్ యూ వాంట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఇస్ బ్లాక్. అంటే ఏ కలర్లో అయినా అమ్ముతాను, అది బ్లాక్ అయితే మోనోపొలీ, వస్తావా తీసుకుంటావా లేదా, రైట్, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేయొచ్చు, ఓకే. సో ఐ మీన్ మనకి మోనోపొలీ ఉన్నప్పుడు బజాజ్, ఇంకోటి లేదు, స్కూటర్ అంటే బజాజ్, రైట్, అదే ఉండేది మనకి. చాలా మటుకు అది ఆ మీనింగ్ అది ఒకటి అయిపోతుంది. ఆయన అట్లాగే అనేవాళ్ళు అనమాట. సో అది ఏమవుతుందంటే ఆ సక్సెస్ అనేది వెన్ ఇట్ గెట్స్ ఇన్ టు ద హెడ్, ఓకే, మనము వీ ఓన్లీ లుక్ అట్ నంబర్స్ ఆన్ పేపర్, మనుషుల్ని చూడడం మానేస్తాం. అండ్ ఆ మనుషుల్ని చూడడం అనేది అది ఇంటర్నల్లీ ఆ పైలట్స్ అయి ఉండొచ్చు, రైట్. అక్కడ ఎయిర్పోర్ట్లో అక్కడ నించుని ఎవరైతే ఆన్ గ్రౌండ్ కస్టమర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో, రైట్, దాని గురించి ఆలోచించాం. ఇన్ఫ్యాక్ట్ ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్.
నేను ఇది ఎక్కడ మంచిగా హ్యాండిల్ చేసాను చూసాను. గోయింగ్ ఆఫ్ ఇండిగో పర్లేదు కదా. సో పర్లేదు. టాక్ అబౌట్ వన్ ఆఫ్ మై క్లయింట్స్. ఓకే, ఐ షేర్ ద నేమ్, రైట్. సో నాకు దిస్ ఇస్ అ శాండ్ క్వారీ కంపెనీ. దేవర్ శాండ్ క్వారీ, రైట్. అక్కడ డ్రిల్లింగ్ అక్కడ ఉంటుంది. యాక్చువల్లీ వెళ్ళి చూసానంట అనేది. ఇట్స్ కాల్డ్ రోబోసిలికాన్. ఓకే, వాళ్ళు ఒకసారి నాకు వచ్చి, మేడం మా కస్టమర్ ఫేస్ రిప్రజెంటేటివ్స్కి ట్రైనింగ్ కావాలి మేడం, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, రైట్. సో వాళ్ళు దే డెలివర్ శాండీ హోమ్ ఓనర్స్కి అందరికీ దే డెలివర్, రైట్. ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి కస్టమర్స్తో, ఎలా వాళ్ళతోటి ఎంపథెటిక్గా ఉండాలి, ఓకే, అవన్నీ కొంచెం ట్రైనింగ్ ఇస్తారా అన్నారు. ఓకే, సో షూర్, ఓకే, రెగ్యులర్ అందరూ అడుగుతారు, రైట్. కానీ వాళ్ళ కస్టమర్ ఫేసింగ్, సో న్యాచురల్గా అడిగారు, ప్రతిసారి అడిగినట్టు మీ కోర్ పెయిన్ పాయింట్ ఏంటి వాళ్ళది, ఆబ్వియస్లీ కదా, బికాస్ కస్టమర్ ఫేసింగ్ అంటే చాలా వస్తాయి. వాళ్ళ కోర్ పెయిన్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు ఏమన్నారంటే, మాది ఒక డెలివరబుల్ ఉంది, మనకు కమిట్మెంట్, ఒక ప్రామిస్ ఉంది, రైట్. అది మా కస్టమర్స్కి ఇది ప్రామిస్ చేస్తాం, ఏంటది, ఆన్ డోర్ డెలివరీ. అంటే మీకు రావాల్సిన ఇసుక, రైట్, ఇంటి ముందర పెడతామన్నది, ఆన్ డోర్ డెలివరీ వచ్చింది. ఓకే, కానీ కొన్ని టైమ్స్లో అది కుదరదు. ఎందుకు, దర్ లాట్ ఆఫ్ రీజన్స్, రైట్. ఇల్లు అక్కడెక్కడో ఉంటుంది, ఓకే, రైట్, అంతవరకు వెళ్ళలేము, ఇక్కడెక్కడో వేస్తామంటారు, అక్కడ చెప్పారంటారు. సో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ టైంలో ఎమోషన్స్ అనేది హై అయిపోతాయి. ఓకే, సో వాళ్ళు రియాక్ట్ అవుతారు, వీళ్ళు రియాక్ట్ అవుతారు, అన్నీ అవుతారు. ఆ మూమెంట్లో ఎలా హ్యాండిల్ చేయాలంటే, యూనో, గెస్ ఎవరు నా పార్టిసిపెంట్స్, వాళ్ళ రోల్ ఏంటి కంపెనీలో, గెస్ చేయండి. ఎవరికి నేర్పించాలి వాళ్ళు ఇది? మేబీ ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ ది ట్రక్ డ్రైవింగ్, టిప్పర్ డ్రైవర్స్. అదే టిప్పర్ డ్రైవర్స్. ఓకే, వాటి కంపెనీలో వాడి పొజిషన్ ఏంటి, వాళ్ళు ఏంటి అంటే ఎలా ఆలోచించారంటే, వాళ్ళు ఆ టైంలో వాడు అంత డ్రైవ్ చేసుకుని అంత పెద్ద వెహికల్ని వాడి మైండ్లో రియాక్షన్స్ ఎలా ఉంటాయి వాళ్ళ మైండ్లో, బికాస్ హెవీ వర్క్ అది, ఆ డ్రైవింగ్ సచ్ ఎ థింగ్. అలసిపోయి ఈ డెలివరీ చేసి ఇంకో చోటు వెళ్ళాలి, రైట్. వీళ్ళేమో డోర్ డెలివరీ అంటారు. ఈ ట్రక్ ఏమో ప్రాక్టికల్గా వెళ్ళదు, ఆ సందులో పోదు. సో సొల్యూషన్, ఆన్ డోర్ డెలివరీ సొల్యూషన్ లేదు, ఆప్షన్ లేదు. సో వీళ్ళకి కస్టమర్ని కన్విన్స్ చేసి ఇక్కడ వేసినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి కదా. ఈ ఇంటి వాడు తిడతాడు, ఇక్కడ నుంచి నేను తీసుకుపోయి నా ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం కష్టం, అన్నీ వస్తాయి అబ్జెక్షన్స్. కానీ ప్రాక్టికల్గా వాళ్ళకు ఇంకో సొల్యూషన్ లేదు, రైట్. ఇట్లాంటి సిచ్యుయేషన్లో ఆపరేషనల్ సొల్యూషన్స్, ఆ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ అన్నీ ఆలోచించడం ఒక ఎత్తు. ఆ మూమెంట్లో ఆ డ్రైవింగ్ చేసి అక్కడికి వెళ్ళిన టిప్పర్ డ్రైవర్కి కొంచెం ఎమోషనల్ రెగ్యులేషన్ కానీ, కామ్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎంతవరకు కస్టమర్ మాట విని దాని తర్వాత రెస్పాండ్ అవ్వాలి. సో ఫెంటాస్టిక్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ కాదు, రైట్. ఆ మూమెంట్లో ఆ కస్టమర్ ఫేసింగ్, ఆ కంపెనీ ఎంత గ్రేట్ వర్క్ చేసినా ఆ మూమెంట్లో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో అన్నది ఆ కస్టమర్ తోటి, దాన్ని బట్టి మొత్తం రెప్యుటేషన్ బిల్డ్ అవుతుంది, రైట్. థింక్ అబౌట్ వాంటింగ్ టు ట్రైన్ అలాంటి కంపెనీ, ఆ లెవెల్లో ఉన్న మనుషుల్ని కూడా ట్రైన్ చేద్దామని ఆలోచిస్తే, నా ఇమాజిన్ సేమ్ థింగ్, గేట్ దగ్గర నించునే ఉండే మనిషితో, రైట్, ఒక జోన్ ప్రకారం రండి అంటే కూడా అందరూ తోసుకొని వస్తారు, ఏం చేయలేం. అట్లాంటి మనకి పేషెన్స్ అనేదే లేదు, ఓర్పు అనేది లేదు. అట్లాంటి సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయగలరు, ఏ రకమైన రియాక్షన్ వచ్చినా ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకే, ఆర్ దే ట్రైన్డ్ ఫర్ ఇట్. ఓకే, కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చినా మీ బ్యాకింగ్ ఉంటుంది. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ వీళ్ళకి, ఈ డ్రైవర్స్కి ట్రైనింగ్ ఇచ్చిందనే కాదు కంపెనీ, ఆ ట్రైనింగ్ ఇచ్చే దాని వెనకాల మెసేజ్ ఏంటి, నేనున్నాను, మేమున్నాం, మీ ప్రాబ్లం నాకు అర్థమవుతుంది, రైట్, అండ్ దానికి నేను ఏం సపోర్ట్ చేయాలో అనేది నేను చూస్తాను. ఆ మెసేజ్ ఇస్తుంది ఆర్గనైజేషన్ వాళ్ళకి, ఆ డ్రైవర్స్కి. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ డెలివరీ నీది, నువ్వు చూసుకోపో, అలా వదిలేయకుండా అనేది. దట్ ఈస్ వేర్ లీడర్షిప్ కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్. యూ కెన్ బి గ్రేట్ ఆంటర్ప్రెన్యూర్, గ్రేట్ ప్లానింగ్, గ్రేట్ స్ట్రాటజీ, కానీ ఆ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ అది అక్కడ వస్తుంది. సో అగైన్ కమింగ్ బ్యాక్, 3 points ఇండిగో ఎక్కడ ఫెయిల్ అయిందని, కానీ ఒకటేమో స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, ఓకే, ఇంకో 2 ఏంటి? సో స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ ఆన్ హౌ డూ యూ టాక్ టు యువర్ ఇంటర్నల్ ఎంప్లాయీస్, రైట్. రెండోది వాట్ యూ కెన్ కాల్ యాజ్ క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్, ఓకే, ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్, క్లారిటీ. ఏమవుతుందో ఎవరికి తెలియదు ఫర్ లాంగ్ టైమ్. అసలు ఏంటి ప్రాబ్లం, ఏంటి పరిస్థితి, ఏంటి వీళ్ళు ఏమైనా చేస్తున్నారా ఇండిగో వాళ్ళు? దానికి యాడెడ్ థింగ్ ఏంటంటే మీడియా స్పెక్యులేషన్స్. అసలు వాళ్ళు నెరేటివ్ ని క్రియేట్ చేస్తున్నారు, వీళ్ళు నెరేటివ్ సెట్ చేయట్లేదు, చాలా ఇబ్బంది అయింది. మీ కంపెనీ రెప్యుటేషన్ కి, మీ కంపెనీ బ్రాండింగ్ కి మీరు నెరేటివ్ క్రియేట్ చేయకపోతే ప్రపంచం క్రియేట్ చేస్తుంది,
రైట్? అది మీడియా కావచ్చు, ఇంకెవరో కావచ్చు. ఓకే, ఒక టైంలో ఆ మీడియా ఏం రాస్తుండేవాడు, ఇప్పుడు ఇంకో టైంలో రీల్సే వచ్చేస్తాయి. ఏది నిజమో ఏది ఏ కూడా తెలియదు అందులో, రైట్? సో కమ్యూనికేషన్ అంటే ట్రాన్స్పరెంట్, ఇంటర్నల్లీ కూడా కాదు, ఎక్స్టర్నల్లీ కూడా. అసలు ఏం జరుగుతుంది, మీరేమన్నా ప్రాబ్లమ్స్ అనేది అందరికీ వస్తాయి, రైట్? దాని గురించి కాదు, కానీ వచ్చినప్పుడు మీరు ఏమన్నా చేస్తున్నారు అని తెలియాలి నాకు. యాజ్ ఎ పర్సన్ స్ట్రాండర్డ్, ఆ ఎయిర్పోర్ట్లో స్టాండ్ అయిపోయి అసలు డస్ ఇండిగో కేర్ అబౌట్ అస్ అనే స్టేజ్కి వెళ్ళిపోయారు కస్టమర్స్, రైట్? ఎందుకు? నాట్ దట్ కేర్ ఉందా లేదా అని కాదు, తెలియట్లేదు ఏమవుతుందో. సో కమ్యూనికేషన్ అన్నది క్రిస్టల్ క్లియర్గా చెప్పగలగాలి. ఈ యాక్షన్ తీసుకుంటున్నాం, రైట్? ఇది చేస్తున్నాం, ఇది సిచ్యుయేషన్ యాక్సెప్ట్ చేస్తాము, ఓకే? ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోతే, ఆ కమ్యూనికేషన్ లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు వెనకాల. చాలా ఆర్గనైజేషన్స్, చాలా కంపెనీస్ లైక్ ఇండిగో అవి దాచుదామని చూస్తారు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ బయటపడిపోతాయి, రైట్? చూపించకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. కానీ మెస్ ఎట్లాగో కనిపిస్తుంది. ఈ సిచ్యుయేషన్లో బయటికి వచ్చాయి, ఇది సిచ్యుయేషన్, ఓకే? వర్క్ మీద దాని మీద వర్క్ చేస్తున్నాం, రైట్? అలాంటి పొజిషన్ ఇప్పుడు లుక్ అట్ వాట్ హ్యాపెన్ ఇన్ దుబాయ్. ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ ఫాల్ట్, రైట్? ఓకే, సంబడి వెంట్ టు వార్ సమ్వేర్ ఎల్స్, అండ్ దానివల్ల వచ్చి ఇక్కడ కూడా వాళ్ళు టార్గెట్ చేసింది ఇది కాదు, ఓకే? అండ్ బ్రేక్ డౌన్ అయినా ఆ డెబ్రీ కాంటెక్స్ట్ ఇద్దాం వాళ్ళకి, ఎందుకంటే దుబాయ్ అనేది అర్థం కాదు. మేబీ 2 years కూడా చూస్తాడు ఈ పాడ్కాస్ట్, కొంచెం కాంటెక్స్ట్ ఇద్దాం ఇప్పుడు. సో ఫర్ పీపుల్, ఇప్పుడు దుబాయ్ మీద ఇరాన్కి, యుఎస్కి, యుఏకి వార్ అవుతుంటే ఇరాన్ పోయి దుబాయ్ని అటాక్ చేస్తుంది. అండ్ దానివల్ల ఎయిర్పోర్ట్లో చాలా మంది కాన్స్టెంట్గా వచ్చే ట్రావెలర్స్ అలా ఎయిర్పోర్ట్లో ఉండిపోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఫ్లైట్స్ కాంట్ టేక్ ఆఫ్ అండ్ మిసైల్స్ ఆర్ ఫ్లయింగ్. ఇది కాంటెక్స్ట్, చెప్పండి మేడం. సో యాక్చువల్లీ స్పీకింగ్, వార్స్ అది యుఎస్, ఇరాన్, యుఏ కూడా కాదు, యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్, అది మధ్యలో లేనే లేదు. ఓకే, ఓన్లీ పాయింట్ ఆ బేస్ ఉన్నాయి, జస్ట్ యుఎస్ బేసెస్ ఉన్నాయి అంటే. యాక్చువల్గా దీనికి దేర్ ఇస్ నో స్టేక్ హోల్డర్ కూడా కాదు. ఎట్లా ఇండైరెక్ట్ స్టేక్ హోల్డర్, ఇమాజిన్ ఎంత ఇండైరెక్ట్ స్టేక్ హోల్డర్ అది యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్నాయి కాబట్టి. అంత ఇండైరెక్ట్ స్టేక్ హోల్డర్ మీరు కూడా చూడండి ఇంపాక్ట్ ఎట్లా అయిందో. డైరెక్ట్ స్టేక్ హోల్డర్ కూడా కాదు, రైట్? బట్ యా, సో ఆ ఇంపాక్ట్ అయింది, ఆ వార్ ఇంపాక్ట్ అయింది, ఓకే? ఎయిర్పోర్ట్ మీద కూడా కొంచెం అయింది, కాబట్టి ఇంకా మొత్తం క్లోజ్ చేసి పడేస్తారు, రైట్? నా ఆ సిచ్యుయేషన్ వాళ్ళ కార్ క్రియేట్ చేస్తుంది. కానీ పాయింట్ ఇస్ అబౌట్ ఆ కమ్యూనికేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నది. ఇఫ్ యూ లుక్ అట్ యుఏఈ ప్రెసిడెంట్, రైట్? ఇఫ్ యూ లుక్ అట్ షేక్ హమ్దాన్, తను ఆ కమ్యూనికేషన్ అనేది క్లియర్గా చేశారు. ఇది అవుతుంది, ఇది సిచ్యుయేషన్, మీరు స్టక్ ఉన్నారు, ఓకే? ఎవరైతే ఆల్రెడీ హోటల్స్లో ఉన్నారో ఎక్స్టెండ్ అవ్వాలి, రైట్? విల్ పే ఫర్ ఇట్. నా కేపబిలిటీ ఉందా లేదా, పేమెంట్కి డబ్బులు ఉన్నాయా లేవా, అవన్నీ పక్కన పెట్టండి. కానీ ఈ గవర్నమెంట్కి ఆయన అనుకున్నది ఏంటి, రైట్? టూరిజం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్, ఓకే? సో అది ట్రాన్సాక్షనల్ ఫైనాన్షియల్ రెవెన్యూ అది. కానీ ఈ మూమెంట్లో ఆలోచించాల్సింది మనుషుల గురించి, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అయినా, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ ఒక బిజినెస్ తరపున, ఇట్స్ ఆల్సో స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్. ఈ టైంలో చూసుకోకపోతే వెనక్కి రారు మళ్ళీ ఎవరు, బట్ ఓకే, హోటల్స్కి పే చేయడం, ఫుడ్కి పే చేయడం, అకామిడేషన్కి పే చేయడం, రైట్? అండ్ తర్వాత ఉన్న స్టాండర్డ్ మెంబర్స్ని పంపించాలంటే ఫైటర్ జెట్స్ని పక్కన పెట్టి ప్లేన్స్ అనేది పక్క దేశాలకి పంపడం. ఇంత కేర్ అనేది చూపిస్తే మనుషులకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఓకే వీళ్ళు స్టెప్అప్ అవుతారు. సో నౌ నా థాట్ ఏంటంటే, వన్స్ ద సిచ్యుయేషన్ లిటిల్ రిజాల్వ్స్ కదా, రైట్, వెనక్కి వస్తారు మనుషులు మళ్ళీ. ఆ రెవెన్యూ అనేది గ్యాప్ వస్తుంది, ఏం చేయలేము, కానీ వెనక్కి వస్తారు మనుషులు, రైట్? సేమ్ థింగ్ విత్ తాజ్ హోటల్, రతన్ టాటా, ఓకే? యా, ఐ మీన్ అంత దారుణం జరిగింది అక్కడ, టెర్రరిస్ట్ వెన్ దే యాక్చువల్లీ డిడ్ ద హోల్ ఫైట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. కానీ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి వచ్చినప్పుడల్లా, ఓకే, తాజ్ హోటల్ గురించి మాట్లాడినప్పుడల్లా మనుషులు ఏం గుర్తుపెట్టుకుంటారు, ఎంప్లాయీస్ ఎలా అందరినీ చూసుకున్నారు, ఎలా వాళ్ళు ముందర నించున్నారు, రతన్ టాటా ఇట్లా తను ఎలా ముందర నించున్నారు, రైట్? అది వస్తుంది బయటికి. ఆయన ఏజ్ ఒక 70 years ఉంటుంది ఆయనకి. I mean he was at that time, ఆ టైంలో obviously, yeah, now 70 years ఆయన ఆ 3-4 days అటాక్ అవుతున్నప్పుడు బయట నుంచున్నారు ఎంటైర్ టైం. హీ వాజ్ దేర్, ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూ పోలీసులతో, మీరు అక్కడ తాజ్ హోటల్కి ఏమైనా పర్లేదు, అందరూ జాగ్రత్తగా ఉండాలి, వాజ్ ద క్లియర్ మెసేజ్ హీ గేవ్. యా, సో సి లీడర్షిప్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లీడర్షిప్లో కంపెనీని రన్ చేయడము, ఆపరేషన్స్, స్ట్రాటజీ అవన్నీ ఒక ఎత్తు, రైట్? కానీ క్రైసిస్ వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా నిలబడతాం, మనం చేసే యాక్షన్స్ వల్ల ఏం మెసేజ్ వెళ్తుంది, మనం మాట్లాడే మాటలు కాదు అప్పుడు ఇంపార్టెంట్, 100 మాటలు మాట్లాడచ్చు, మనం చేసే యాక్షన్స్ వల్ల ఎటువంటి మెసేజ్ వెళ్తుంది, అది మీరు ఆలోచించండి.
అది చిన్న ప్రాబ్లం అయి ఉండొచ్చు మీ కంపెనీలో, పెద్ద ప్రాబ్లం, ఇవన్నీ మనం మాట్లాడేది పెద్ద ప్రాబ్లమ్స్ రైట్. అవును. కానీ మీ ఆర్గనైజేషన్స్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక కస్టమర్ పుష్ చేసి 2 వారాలు కాదు వారంలో కావాలంటాడు. చిన్న ఇష్యూ, ఇది నథింగ్. ఐ మీన్ దేశాల గురించి మాట్లాడుతున్నాం, వార్ గురించి మాట్లాడుతున్నాం, కంపెనీ ఇండిగో గురించి మాట్లాడుతున్నాం రైట్. వెనక్కి కొడతారు, నాకు 1 వీక్లో కావాలి మరో అని. అవ్వదు వన్ వీక్లో రైట్. సో ఎంతవరకు టీం మాట కూడా వింటారు రైట్. డస్ మై బాస్ హ్యావ్ మై బ్యాక్ అంటారు చాలా మంది. ఓకే, కానీ కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ 1 వీక్లో కావాల్సిందే అంటే తప్పదు, ఇవ్వాలి 1 వీక్లో. కానీ అని ప్రామిస్ చేసేసి నీ హెడేక్ చేయాల్సిందే అంటావా, లేదా సిచ్యుయేషన్ అర్థమవుతుంది. అల్టిమేట్గా ఏం అవుట్పుట్కి వస్తాము అన్నది డిఫరెంట్ ఫ్యాక్టర్, ఎలా వస్తామన్నది ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఎంప్లాయీని లేట్గా ఉండమనాలా, చిన్న చిన్న విషయాలు. ఇక్కడ కూడా చాలాసార్లు ఒక మనిషి కోసం, ఒక బాస్ కోసం అందరు అంటారు, నేను కంపెనీ వదలలేదు, నేను నా బాస్ని వదలేను అంటారు అందరూ రైట్. సో ఎలా డీల్ చేస్తామన్న దాంట్లో ఉంటుంది. ఈవెన్ ఇన్ అ స్మాల్ సిచ్యుయేషన్ ద హోల్ థింగ్ మ్యాటర్స్. కమ్యూనికేషన్ ట్రాన్స్పరెంట్గా ఇస్తారా, ఆ కస్టమర్ ఎందుకు అట్లా చెప్తున్నాడు, ఎందుకు ఎర్లీగా కావాలి, మీ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటారా, ఏమైనా వెనక్కి పుష్ బ్యాక్ చేయాలంటే అటెంప్ట్ అన్నా చేస్తారా, ట్రై అన్నా చేస్తారా, దెన్ వెనక్కి వచ్చేస్తారా. దెన్ మనకి కూడా ఎంప్లాయీస్ కూడా ఉంటుంది. సో బిగ్ ప్రాబ్లమ్స్ ఆర్ స్మాల్ ప్రాబ్లమ్స్ అల్టిమేట్గా మేక్ ఆర్ బ్రేక్ చేసేది ఆ లీడర్షిప్ యాక్షన్స్. హే బ్యాక్ బెంచర్స్, హోప్ యూ లైక్ దిస్ పాడ్కాస్ట్. ఇలాంటి మోర్ స్కిల్ బేస్డ్ పాడ్కాస్ట్ కావాలంటే ఏ స్కిల్ మీద కావాలన్నది వెంటనే కమెంట్ చేయండి, దాని మీద క్లీన్ డిస్కషన్ చేసుకుందాము. బట్ బిఫోర్ వీ గో ఎనీ ఫర్దర్, ఒకవేళ మీరు కానీ మీ లైఫ్లో కమ్యూనికేషన్ అయినా, మేనేజ్మెంట్ స్కిల్ అయినా, లీడర్షిప్లో అయినా గ్రో అవ్వాలనుకుంటే యూ షుడ్ నాట్ లుక్ ఎనీ ఫర్దర్. మీరు డాక్టర్ రేవతి దుర్గా గారిది learnspinsolutions.com వెళ్ళి వెంటనే ఆవిడ కోర్సెస్ చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీ స్టూడెంట్ అయినా అవనివ్వండి, ఒక మేనేజర్ అయినా అవనివ్వండి, లేకపోతే ఒక గ్రోయింగ్ ఇండివిజువల్ అయినా అవనివ్వండి, ఆవిడ షీ హ్యాస్ డెడికేటెడ్ కోర్సెస్ ఫర్ ఎవ్రీథింగ్. నేను పర్టికులర్గా చూసాను, ఇట్ రియలీ హెల్ప్ మీ. షీ హ్యాస్ బీన్ హెల్పింగ్ అస్ ఎ లాట్ యాజ్ ఎ టీమ్. సో ఒకవేళ మీకు కానీ అది వర్కౌట్ అవుతాయితే వెంటనే వెళ్ళి గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీకోసం ఒక స్పెషల్ డిస్కౌంట్ కూపన్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. యూజ్ ద డిస్క్రిప్షన్ కూపన్ టు గెట్ అరౌండ్ క్లోజ్ టు 20% ఆఫ్. Try it out, let me know. Let's get back to the episode. So, based on this, అసలు లీడర్షిప్ అంటే ఏంటి? ఇట్స్ a broad question కదా. కానీ the thing is, I think మనం ఇనఫ్ కాంటెక్స్ట్ ఇచ్చాము, ఏం చేయకూడదు అన్నది మంచి కాంటెక్స్ట్ ఇచ్చాము. సో యాక్చువల్గా బిజినెస్ లీడర్షిప్ అంటే ఏంటి? పర్టికులర్ లీడర్షిప్ అంటే మనకి అన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఇస్ ఎ గుడ్ లీడర్ అంటే నరేంద్ర మోడీ అంటారు అందరు. హూ ఇస్ ఎ గుడ్ లీడర్ అంటే రాహుల్ గాంధీ అంటారు ఇంకోరు. హూ ఇస్ ఎ గుడ్ లీడర్ అంటే ఇంకొకరు ఎవరు MS ధోని అంటారు. బట్ లెట్ us టాక్ ఆన్ బిజినెస్ టర్మ్స్. ఒక బిజినెస్ టర్మ్లో ఒక లీడర్ చేయాల్సిన పనులు ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి? ఎన్ని పుస్తకాలు వస్తాయి. ఎవ్రీ కంపెనీ లీడర్ హ్యాస్ అ బుక్, ద గూగుల్ వే రైట్. ఓకే, నైకీది ఒకటి, మెకిన్సీ, నెట్ఫ్లిక్స్, జాక్ వెల్చ్ ఒకటి. ఎవ్రీ కంపెనీ లీడర్ ఒక బుక్ రాస్తారు రైట్. నా కంపెనీలో లీడర్షిప్ అంటే ఎట్లా. ఓకే, and now of course there are podcasts and there are things. Every inspirational spiritual leader పుస్తకాలు రాస్తారు, వీడియోస్ రాస్తారు రైట్. మనకి లీడర్షిప్లో we have political leaders. ఓకే, అది పొలిటికల్ కావచ్చు, అది స్పిరిచువల్ కావచ్చు, అది కంపెనీ రన్ చేసాం కావచ్చు. వరల్డ్లో there are like hundreds of conferences that happen every year. కాన్ఫరెన్స్ జరుగుతుంది లీడర్షిప్ మీద, రకరకాల డెఫినేషన్స్ వస్తాయి బయటికి రైట్. అన్నీ కవర్డ్ అండర్ లీడర్షిప్. బట్ అల్టిమేట్గా మనం బ్రేక్ డౌన్ చేయాలి అంటే బ్రాడ్గా ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, లీడర్షిప్లో మెయిన్ కాంపోనెంట్ ఒకటి ఆల్వేస్ వచ్చేది ఎమోషనల్ మెచ్యూరిటీ. ఓకే, అంటే అంతా చక్కగా అవుతూ ఉన్నప్పుడు, ప్లాన్ ప్రకారం అన్నీ వెళ్తున్నప్పుడు హాయిగా అన్నీ వెళ్ళిపోతాయి రైట్. ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చు రైట్. బేస్ ఆన్ ఎంతమంది టీం ఉన్నారో మీకు అనేది. కంపెనీ అయితే పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి, చిన్న టీం అంటే చిన్న ప్రాబ్లం అవ్వచ్చు. అఫ్కోర్స్ ప్రాబ్లం అనేది సబ్జెక్టు, చిన్న పెద్ద అనేది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నన్ను నేను ఎలా ఎలా మేనేజ్ చేసుకుంటాను. ఓకే, చాలా మందికి అపార్ట్మెంట్ రిజల్ట్స్ కావాలి, ఆర్ ప్రాబ్లం రాగానే ఫ్రస్ట్రేట్ అయిపోతారు, ఏం చేయాలి అన్నీ కనిపిస్తాయి, చూస్తూ ఉంటారు. టీంలో ప్రతి ఒక్కళ్ళు, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కళ్ళు, బయట కస్టమర్స్ చూస్తూ ఉంటారు. మనల్ని యాజ్ ఎ లీడర్ మిమ్మల్ని రోజు ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు. ఓకే, మీరు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారు, ఇంటర్నల్లీ ప్రాసెసెస్ ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఏంటి, ప్రతి ఒక్కటి రైట్. దాన్ని కరెక్ట్ కమ్యూనికేషన్లో, కరెక్ట్ డెసిషన్ మేకింగ్, ఇది మాట్లాడాం కదా. ఇవన్నీ ఎలా వస్తుంది, మిమ్మల్ని మీరు కామ్నెస్ తెచ్చుకోవాలి ఫస్ట్. అది లేకపోతే ఇట్ జస్ట్ షోస్ అవుట్, ఇట్ బర్స్ ఎవ్రీథింగ్ అవుట్ రైట్. చాలా మంది లీడర్స్ అన్ప్రెడిక్టబుల్ మూడ్స్ ఉంటాయి. మన ఆ మూడ్ కనిపించేస్తుంది ముందర. బట్ దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్ రైట్. ఆ మూడ్ అనేది అది ఎలా రెగ్యులేట్ చేసుకోవాలో తెలియాలి, ఎలా కంపోజర్ చేసుకోవాలో తెలియాలి.
డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో ఎలా రెస్పాండ్ అవ్వాలో తేడాగా తెలియాలి. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ లీడర్స్ ఏం నేర్చుకోవాలంటే ఆ ఎమోషనల్ రెగ్యులేషన్, రైట్? ఓకే. అఫ్ కోర్స్ దట్ డజంట్ మీన్ మొత్తం దాచుకోవాలని. చాలా మంది లీడర్స్ ఏమనుకుంటారు తెలుసా, ఎమోషనల్ రెగ్యులేషన్స్ ఏమైనా సరే బయట టీంకి ఏం తెలియకూడదు అని. తెలుస్తుంది, ఎంత దాచుదామని చేసినా కూడా కన్విన్స్ అది, రైట్? సో ఓపెన్గా ఉండి, అందుకనే ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్. ఓపెన్గా ఉండి, ఇది ప్రాబ్లం, ఇది సిచ్యుయేషన్. కొన్నిసార్లు నాకు ఎలా సాల్వ్ చేయాలో కూడా నాకు క్లారిటీ లేదు, బికాస్ అన్నిటికీ క్లారిటీ ఉండదు కదా. అదే కదా లీడర్షిప్ అంటే. ఇప్పుడు ఎవరైనా ఊహిస్తారా వార్ అవుతుంది అని, ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుందని, రైట్? ఎంత ఫోర్కాస్టింగ్ ప్లానింగ్ చేసినా కూడా సడన్లీ ఓకే ఏమొస్తుందో ఎవరికీ తెలియదు. ఓకే, కోవిడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఊహించలేరు ఇట్లా అవుతుందని. సో ఏది కూడా మనకి తెలియదు ఎలా అవుతుందో అని. సో అన్నిటికీ మనకి ఆన్సర్స్ ఉండాలనేది గ్యారంటీ కాదు. అది ఇంకోటి లీడర్స్ అంటే అన్నిటికీ నా దగ్గర ఆన్సర్ ఉండాలి అని అక్కర్లా, ఉండవు కూడా. ఒక మనిషికి అది సహజం కాదు, అది ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? సో నాకు ఎక్కడ ఆన్సర్స్ ఉన్నాయి, ఎక్కడ లేవు, వీ విల్ ఫిగర్ ఇట్ అవుట్ టుగెదర్. మనం కలిసి చూసుకుందాం, మేనేజ్ చేద్దాం. నేను ఉన్నా కానీ, రైట్? బికాస్ ఒక లీడర్కి ఆ సిచ్యుయేషన్లో వచ్చే భయాలకి ఎంప్లాయీకి ఎట్లాంటి భయాలు వస్తాయి, నా ఉద్యోగం ఉంటుందా, అది ఫస్ట్ వాడికి. ఓకే, రైట్? సో ఎంతవరకు అయితే అంతవరకు ఉంటుంది, నేను ఉన్నాను, ఓకే కలిసి లెట్ us see how to solve this. అవన్నీ రావాలి అంటే ఇంటర్నల్లీ ఫస్ట్ ఒక కామ్నెస్ రావాలి. ఇంటర్నల్ ఆ కామ్నెస్ వచ్చేంత వరకు బయట కమ్యూనికేషన్ ఉంటుంది, ఏది సరిగ్గా అవ్వరు, రైట్? ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక సినారియో తీసుకొని ఒక బ్యాడ్ లీడర్ ఎలా రెస్పాండ్ అవుతాడు, ఒక గుడ్ లీడర్ ఎలా రెస్పాండ్ అవుతాడు, ఒక జెన్యున్ సినారియో. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా కంపెనీ ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తుంది. ఆ ప్రోడక్ట్ని సడన్గా కాంపిటీటర్ ఎంటర్ అయ్యాడు మార్కెట్, దాన్ని వాడు ఆటోమేటిక్గా వచ్చిన, లేకపోతే ఒక పెద్ద కాంపిటీటర్ ఉన్నాడు మార్కెట్లో, వాడు సింపుల్గా ఒక చిన్న ఎడిషనల్ యాడ్ ఆన్ పెట్టాడు, వీడి ఎంటైర్ కంపెనీ మొత్తం బికేమ్ ఆబ్సలీట్, రైట్? ఇలాంటి టైంలో ఒక గుడ్ లీడర్ ఏం చేస్తాడు, ఒక బ్యాడ్ లీడర్ ఏం చేస్తాడు? ఇది వెరీ సినారియో బేస్డ్. ఇందులో 2 వేరియేషన్స్ ఉన్నాయి, రైట్? ఒక గుడ్ లీడర్ అండ్ బ్యాడ్ లీడర్ చూస్తే, ఒక వేరియేషన్ ఇస్ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. ఒక లీడర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 2 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అందులో. ఒకటి కంపెనీని నిలబెట్టాలి, రైట్? ఓకే, అట్స్ అ స్ట్రాంగ్ డెసిషన్. ఓకే, అది కంప్లీట్గా ఆబ్జలీట్ అయిపోతే ఇంక అంతే అయిపోయింది అని అన్నా వదిలేయాలి. లేదు అంటే ఎలా పివోట్ అవ్వాలి, ఇట్స్ కాల్డ్ పివోటింగ్, రైట్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఉంది, ఇట్స్ ఎలిమినేటింగ్ హాఫ్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ ద వరల్డ్. సో ఎలా పివోట్ అవ్వాలి చూడాలి. కొన్ని నిలుస్తాయి, కొన్ని నిలవలేవు కంపెనీస్. సో ఒక ఆలోచన ఫస్ట్ ఉండాల్సింది, కంపెనీని ఎలా నిలబెట్టాలి, నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, నేను ఎక్కడ మారచ్చు, ఓకే ఆర్గనైజేషన్ డైరెక్షన్ ఎట్లా మార్చచ్చు, యాక్చువల్గా చేయాల్సింది ఏంటి, ఆ స్ట్రాటజిక్ ఏంటి, అవన్నీ రావాలి ఆ కాన్వర్జేషన్స్లో, రైట్? సో అది ఒకటి చేయాలి యాజ్ ఎ గుడ్ లీడర్. సో ఆ ఎంటైర్ ప్రాసెస్లో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి, హీ హ్యాస్ టు బి డిసైసివ్. యూ హ్యావ్ టు బి డిసైసివ్, డిసిషన్ తీసుకోవాలి అండ్ అజైల్గా కూడా ఉండాలి. ఆ డెసిషన్ తీసుకున్నంత మాత్రాన మీకు గ్యారంటీ లేదు, రైట్? సో ఆ విల్లింగ్నెస్ ఉండాలి టు కంటిన్యూస్లీ ఫిగర్ అవుట్ ఎట్లా వెళ్ళొచ్చు అనేసి. సో ఆ డైరెక్షన్ ఎలా మారాలి, ఓకే డెసిషన్ తీసుకుని మూవ్ అయ్యి, కానీ ఇంకా అవేర్నెస్ ఉండాలి, ఇది కరెక్ట్ అవుతుందా ఎట్సెట్రా. సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ పార్ట్ ఆఫ్ ఇట్, అది చేయాల్సిందే. మిస్టేక్ మోస్ట్ లీడర్స్ విల్ డూ ఇస్ దాని మీద ఇరుక్కుపోతారు, అంటే అదే చేస్తారు, అది ఇరుక్కుపోతారు. బికాస్ కంపెనీ సర్వైవల్ దాని మీద డిపెండెంట్, రైట్? సో అది ఎట్లా మేనేజ్ చేయాలి, ఇట్లా టైం తీసుకునే ప్రాసెస్ ఇది. ఓకే పివోట్ అవ్వాలి, మేనేజ్ చేయాలి, ఓకే అది వర్కౌట్ అవుతుందా నెక్స్ట్ అజైలో, అవన్నీ చేయాల్సిందే. బట్ దీని మీద ఎంత ఫోకస్ ఇస్తారంటే, ఇటు పక్కన మనుషులు ఉన్నారు కంపెనీలో, వాళ్ళకి పీచ్ అంటుంది, భయం వేస్తుంది, రైట్? ఏమవుతుందో తెలియదు. ఓకే, ఇది కమ్యూనికేట్ చేయగలగాలి వీళ్ళకి. ఈ ఫోకస్ మొత్తం ఇక్కడే ఇరుక్కుపోతారు. నా బోర్డుకి ఎట్లా చెప్పాలి, నా ఇన్వెస్టర్లకి ఎట్లా చెప్పాలి, మార్కెట్ షేర్ ఎట్లా సెట్ చేసుకోవాలి, ఎట్లా మేనేజ్, ఇవన్నీ చేయకూడదని చెప్పట్లేదు. దిస్ ఇస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ అల్టిమేట్లీ ఆర్గనైజేషన్ నిలబడితేనే, అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తారు, ఇవన్నీ నిలబడితేనే కదా మీకు జీతాలన్నీ ఇవ్వగలుగుతాము, మీరు ఇవ్వగలుగుతాం, రైట్? వాళ్ళ సర్వైవల్ కోసం కూడా ఆలోచిస్తారు. బట్ ఇక్కడ వీళ్ళకి తెలియదు ఏమవుతుందో. గుడ్ లీడర్స్ ఏం చేయగలుగుతారంటే, ఎనీ ఆర్గనైజేషన్ విచ్ హెస్ కమ్అట్, రైట్, ఆఫ్ ద హోల్ థింగ్, గుడ్ లీడర్స్ ఏం చేయగలుగుతారంటే చెప్తారు. ఆర్గనైజేషన్ పిలిచి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే యూ కాల్ టౌన్ హాల్ మీటింగ్, యూ కాల్ వాట్ ఎవర్, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బికాస్ అందరికీ తెలుసు ఇలా అయింది మార్కెట్లో అని. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మనం ఏం ప్లాన్ చేస్తున్నాం, మన ఎలా ఐడియాస్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసిన కొంతమంది లీడర్స్ ఉన్నారు హూ కోవిడ్ టైంలో అలా పివట్ చేయాల్సిన టైంలో దే ఇన్వైటెడ్ ఐడియాస్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఆల్సో.
రైట్? మీకు ఎట్లాంటి ఐడియాస్ ఉన్నాయి చెప్పండి. ఓకే, వర్కౌట్ అయిన ఏమన్నా ఐడియా ఉంటే విల్ డూ రెవెన్యూ షేరింగ్ ఇన్ దాట్ విత్ ద హోల్ థింగ్, రైట్? అలా ఇన్వైట్ చేస్తే ఎక్కడి నుంచి ఎలా ఐడియాస్ వస్తాయో తెలియదు. బేసిక్ లెవెల్ అట్లీస్ట్ సైకలాజికల్ సేఫ్టీ వస్తుంది. దట్ అమ్మాయి ఓకే ఏమవుతుందో నాకు తెలుసు. ఇప్పుడు అల్టిమేట్గా వర్క్ అవుతుందా, వర్క్ అవ్వదా, ఆబ్జలీట్ నుంచి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి పివోట్ అవ్వగలుగుతారా, ఇవాల్వ్ అవ్వగలుగుతారా, ఎవరికి తెలియదు. సెకండరీ అంటే తెలియదు, అన్సర్టన్. అల్టిమేట్గా అవుట్పుట్ ఎవరికి తెలియదు. కానీ ఆ ప్రాసెస్లో ఎలా తీసుకెళ్లారు మనుషులు అన్నది ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రమ్ వెరీ డిఫరెంట్ జర్నర్ ఇఫ్ యూ లుక్ ఎట్ జాక్ వెల్చ్, రైట్? జాక్ వెల్చ్ జీఈ CEO అయినప్పుడు వే బ్యాక్ ఇన్ 90s, late 90s, early 2000s, ఆయన జీఈ CEO అయినప్పుడు ఆయనకు ఒక పేరు ఉండేది. ఇట్ వాస్ కాల్డ్ న్యూట్రాన్ జాక్. ఓకే, జీఈ హ్యాడ్ లైక్ ఎన్ని బిజినెసెస్ ఉండేవి, అక్కడ ఒక మూల ఇక్కడ ఒక మూల 100 ఉండేవి. జాక్ వెల్చ్ దాన్ని నారో డౌన్ చేశాడు. ఫోకస్, రైట్? Al Ries wrote a book called Focus. అందులో కూడా he talks about it. Jack Welch talks about it later on. He is known as that CEO that shaped GE, literally. Okay? And he focused అనమాట. ఏ బిజినెసెస్ కట్ చేసేయాలి, ఏ బిజినెసెస్ ఉంచాలి. It was called Neutron Jack. అంటే ఏంటంటే మనుషులను వదిలేసి బిల్డింగ్స్ ఉంటాయి. That's why it was called Neutron Jack. Literally, okay, half the businesses he pulled out. And imagine ముందర ఎట్లా ఉంది GE, ఇప్పుడే ఇన్ని ప్లేసెస్లో ఉంది, రైట్? బట్ స్టిల్ సో డైవర్సిఫికేషన్ ఉండొచ్చు, కానీ ఇట్ షుడ్ నాట్ లూజ్ ద కోర్ ఫోకస్ ఆఫ్ బిల్డింగ్ ఇట్, రైట్? సో అది చేసినప్పుడు హీ వాజ్ అ పర్సన్ ఆల్సో. ఈ హెచ్ఆర్లో బిన్ సిస్టమ్ అంటారు, అప్రైజల్స్. బిన్ ఏ, బిన్ బి, బిన్ సి, బిన్ డి, మీరు ఎక్కడన్నా వినే ఉంటారు. ఒక అప్రైజల్లో ఒక నార్మలైజేషనల్ కర్వ్ అవుతుంది, బెల్ కర్వ్. సింపుల్ కొంచెం బ్రేక్ డౌన్ చేయండి. మామూలుగా అప్రైజల్ అయినప్పుడు ఓకే నీడ్స్ ఇంప్రూవ్మెంట్ కానీ అవన్నీ ఇస్తారు కదా, అందులో మీరు ఏ కేటగిరీలో పడతారో చూస్తారు. హై పర్ఫార్మర్, రైట్? హై పర్ఫార్మర్ అయితే ఓ గుడ్ టాప్ ఒక పర్సంటేజ్లో ఉంటారు. ఓకే, ఆర్ ఫుల్లీ లో పర్ఫార్మర్, చాలా ట్రయల్స్ ఇచ్చాము, ఎంత చేసినా కూడా ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, యూ హ్యావ్ టు లెట్ దెమ్ గో. అంటే మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు. సింపుల్గా అలా చూసారంటే, రైట్? సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ లీడర్స్ హ్యావ్ ఈస్ హౌ టు లెట్ గో ఆఫ్ పీపుల్. నాన్ పర్ఫార్మెన్స్ని ఏం చేయాలి, రైట్? ఐ మీన్ చాలా ట్రై చేస్తారు, అందరికీ ఛాన్సులు ఇచ్చుకుంటూ పోతే అవ్వదు. చాలా ట్రై చేస్తారు బెటర్ అవ్వడానికి, వర్కౌట్ చేయడానికి, ఎట్సెట్రా. బట్ ఈ పర్సన్ వల్ల అవ్వట్లేదు. At some point of time, in fact, ఒక స్టేట్మెంట్ ఉండేది, యు ఆర్ నాట్ ఎ లీడర్ అంటిల్ యు ఫైర్డ్ సంబడి అని. ఓకే, యాక్చువల్లీ ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పడం రాదు. నాకైతే కొంతమంది ఎగ్జాంపుల్స్ చెప్తారు దట్ యునో నేను వెళ్ళవయ్యా అతనికి చెప్పు కుదరట్లేదు అంటే ఎలా మాట్లాడతారంటే, అతను బయటికి వచ్చి నాకు ప్రమోషన్ వస్తుందేమో అన్న లెవెల్లో ఫీల్ అవుతారు ఇన్స్టెడ్ ఆఫ్ ఫైరింగ్, రైట్? అంటే అంత కవరప్ చేసి అనమాట. ఓకే, ఆ ముసుగులో గుడ్డాటల్లాగా మాట్లాడతారు చాలా మటుకు, రైట్? సో అది తెలియదు ఎలా చెప్పాలో అని. సో ఈ లో పర్ఫార్మర్స్కి జాక్ వెల్చ్ యూస్ టు సే నెక్స్ట్ ఇయర్ లెట్ దెమ్ గో, నో పాయింట్, రైట్? మనం ఇండియాలో వీ డోంట్ లెట్ దెమ్ గో, పిఐపిలో పెరుస్తాం, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అని, రైట్? దట్స్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఒక 1 year, నెక్స్ట్ 1 yearలో నువ్వు ఇంకా ఉండవు కంపెనీలో అని ఫస్ట్ నుంచి చెప్తారు వాళ్ళకి. ఎవ్రీ క్వార్టర్ కలిసినప్పుడల్లా వాళ్ళ కాన్వర్జేషన్స్ నడుస్తాయి, రైట్? అండ్ 4 quarters అయిపోయి ఎండ్ ఆఫ్ ద ఇయర్కి ఇతన్ని ఇంకా వదిలేయాలి అన్న స్టేజ్కి వెళ్ళినప్పుడు సెవరెన్స్ పే గురించి మటుకే మాట్లాడతారు. అంటే ఈ మనిషికి తెలుసు ఇట్స్ కమింగ్, తెలుస్తుంది, రైట్? సో ఆ క్లియర్ ఫీడ్బ్యాక్, క్లారిటీ, ఆ ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ సడన్గా వచ్చి ఇట్ డజంట్ బికమ్ ఎ బాంబ్షెల్, రైట్? లే ఆఫ్స్ ఆర్ ఎ బిగ్ బాంబ్షెల్. ఇప్పుడు మీరు ఓకే ఓలాది చూసినా, మీరు భావేష్ చేసిన చూసినా, అపార్ట్మెంట్ సడన్గా యూ లైక్ అవును వాట్ హ్యాపెన్, రైట్? తను క్యాబ్స్ నుంచి ఈవీకి పివట్ అయ్యాడు, సగం మంది లేపేశాడు, ఆ ఈవీ కూడా సరిగ్గా నాట్ రన్నింగ్. అండ్ ఈవెన్ ద ప్రాబ్లమ్ ఏంటంటే సెట్ అవ్వడం అన్నది అవ్వకపోవడం అన్నది, బట్ బికాజ్ ఒక ఈవీ అనే ఇండస్ట్రీలో ఇండియాలో పయనీర్ అంటే ఫర్ ద ఫస్ట్ ప్లేయర్స్ ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చినప్పుడు లిటరల్గా బుకింగ్స్ ఇంకా గుర్తున్నాయి. రోజులో కొన్ని వేల బుకింగ్స్ అయ్యేవి. చాలా కష్టపడింది. తర్వాత దాని ఈవీకి వచ్చిందో కూడా అలానే బుకింగ్స్ అని. కానీ పోస్ట్ సేల్ వాడికి ఎప్పటికైతే ఇష్యూస్ వస్తున్నాయో, ద వే హీ డెల్ట్ విత్ ఇట్ క్లియర్లీ షోడ్ హీఈస్ అ బ్యాడ్ లీడర్. ఐ మీన్ డీల్ చేయలేదు సరిగ్గా. అది డీల్ చేయాలి, హ్యాండిల్ చేయాలి. సో ముందు చూపు ఉండడం, దట్ ఇస్ వాట్ లైక్ ఐ సెడ్, అందరూ ఆపరేషనల్ స్ట్రాటజీలో ఇరుక్కుపోతారు. అది చేస్తారని కానీ ఇది చెయ్యాలి తప్పదు, కానీ అందులో ఇరుక్కుపోయి మనుషులు అర్థం చేసుకుంటారులే, ఆటోమేటిక్ అజంప్షన్, మా ఎంప్లాయీస్ అర్థం చేసుకుంటారులే, కస్టమర్స్ అర్థం చేసుకుంటారులే, రైట్? వాళ్ళకి తెలుస్తోంది కదా, తెలుస్తోంది వేరు, వాళ్ళకి నిజం తెలియాలి అని కాదు పాయింట్. మా లీడర్ మాట ఉన్నాడా, ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నాడు, ఆ అభిప్రాయం ఏంటి, అది ఇంపార్టెంట్. ఇది మర్చిపోతారు అందరూ. ఇది మర్చిపోయిన దాని వల్లనే యాక్చువల్ లాస్.
రైట్ పీపుల్ వెళ్ళిపోతే చాలా కష్టం వెనక్కి. రేపు ఒక మంచి ఐడియా వచ్చి సెట్ అయ్యి మీరు అబ్జల్యూట్ అవ్వకుండా పివోట్ అయ్యి కొంచెం ఇవాల్వ్ అయ్యి వెనక్కి ఇది చేస్తే అప్పుడు వచ్చి ఇక్కడ చూసేటప్పటికి మీ టాలెంట్ లేదు, ఇంకా అప్పుడు మళ్ళీ హైరింగ్కి పరిగెడతారు. రైట్, ఆ హైరింగ్కి పరిగెత్తి టాలెంట్ని హైర్ చేసి సెట్ చేసే లోపల యూ లూజ్ దిస్ టైమ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దిస్ ఐడియా అండ్ అది ఇట్ గోస్ డౌన్. సక్సెస్ఫుల్ లీడర్స్ ఏం చేస్తారంటే ఇది చేస్తూ ఇది కూడా చేస్తారు, సో దట్ ఇది సెట్ అయినప్పుడు ఇక్కడ లాస్ రాదు, వీళ్ళు రెడీ ఉంటారు. నీ ఐడియా వస్తే హే ఇది వర్కౌట్ ఉందో అవ్వదో తెలియదు, బట్ లెట్స్ ట్రై అంటే అంటారు. రైట్, సో ఇది మేనేజ్ చేసే లీడర్స్కి అది ఇవ్వగలుగుతారు. మనం మాట్లాడే ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ అయినా కూడా రైట్, ఓకే, వెదర్ యూ లుక్ అట్ ది యుఏఈ ప్రెసిడెంట్ ఆర్ మీరు రతన్ టాటా గురించి మాట్లాడిన ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ వాళ్ళు కమ్యూనికేషన్ చేస్తూనే ఉన్నారు. ఆర్ జాక్ వెల్చ్, న్యూట్రాన్ జాక్ అన్న మనిషిని స్టిల్ మనుషుల్ని వెళ్ళిపోవాలి అని చెప్పిన టైంకి యాక్సెప్టెన్స్ ఉంది. అదే ఓకే విత్ ఇట్ మేబీ నాట్, బట్ అక్కడ రచ్చ చేయరు కదా ఆ మూమెంట్లో. దేర్ ఇస్ అన్ యాక్సెప్టెన్స్. దే మే నాట్ బి హ్యాపీ, ఎవడూ హ్యాపీ ఉండడు జాబ్ నుంచి ఫైర్ చేస్తే, బట్ దెర్ ఇస్ అన్ యాక్సెప్టెన్స్ దట్ ఇది ఉంది. బికాస్ నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నావు, నువ్వు తీసుకున్న డెసిషన్ ఎందుకు తీసుకున్నావు. చాలా మంది లీడర్స్ పివట్ అవుతారు, ఒక డెసిషన్ తీసుకుంటారు, కానీ ఎందుకు అట్లాంటి డెసిషన్ తీసుకున్నారని కమ్యూనికేట్ చేయరు. రైట్, సేమ్ వే టు బి ఆనెస్ట్ ఈ మధ్యకాలంలో పేరెంటింగ్ కూడా అలానే ఉంది. ఫ్రాంక్గా చెప్పాలంటే పేరెంట్స్ డెసిషన్ తీసుకుంటారు, బట్ పిల్లలకి కాన్వర్జేషన్ ఇంపార్టెంట్. ఓకే రైట్, నీకు ఈ ఏజ్కి మొబైల్ ఇవ్వాలా లేదా, ఓకే, ఈమెయిల్ ఆపరేషన్ ఉండాలా లేదా, ఎంతవరకు మానిటరింగ్ ఉండాలి, లుకింగ్ అట్ ఇట్. ఎక్కడైనా కూడా పేరెంట్స్ కూడా ఒక లెవెల్ ఆఫ్ లీడర్షిప్పే కదా, రైట్, టు అ సర్టన్ ఎక్స్టెంట్. ఈవెన్ దేర్ ఆల్సో కాన్వర్జేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. హౌ డూ యూ హ్యావ్ దట్ విత్ చిల్డ్రన్? సో ఇఫ్ ఎ లీడర్ కెన్ లుక్ అట్ ఇట్ ఇన్ ద సేమ్ వే, రైట్, ఆ ఎంప్లాయీస్తో కూడా దట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు డిఫరెంట్ ఫేజెస్ తీసుకున్నాం అనుకుంటాము. లెట్ అస్ సే ఒక ఫ్రీలాన్సర్ అనుకోండి, ఒక చిన్న స్మాల్ లీన్ టీమ్, ఒక 3 members 5 members టీమ్ అనుకోండి. అక్కడ నుంచి ఒక 50 members టీమ్, 50 నుంచి ఒక మల్టీ డిసిప్లినరీ నెట్వర్క్, అంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉండి 500 members టీమ్ ఉంది. ప్రతి ఒక్క లెవెల్లో లీడర్షిప్ అన్నది చేంజ్ అవుతుంది, రైట్, ఆబ్వియస్లీ అవుతుంది. బికాజ్ వాట్ విల్ వర్క్ హియర్ విల్ నాట్ వర్క్ దేర్, కాన్సెప్ట్ అదే కదా. సో ఒక ఫ్రీలాన్సర్కి లీడర్షిప్ అంటే ఏంటి, ఒక 5 member టీమ్ ఉన్న లీడర్షిప్ అంటే ఏంటి, ఒక 50 member టీమ్ ఉన్న లీడర్షిప్ ఏంటి, ఒక 500 member టీమ్ ఉన్న లీడర్షిప్ అంటే ఏంటి, ఈ ఒక్కసారి నాకు ఈ డిఫరెంట్ ఫేజెస్లో బ్రేక్ డౌన్ చేయగలరా ప్లీజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చేసే తప్పదే. ఓకే, ఫ్రీలాన్స్గా స్టార్ట్ చేయగానే ఈ ఫేజెస్లో గ్రో అవ్వాలి అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఉండాలి. నాకు 100, 150, 500, 10,000 member కంపెనీ రన్ చేయాలనుందా, ఆర్ ఫ్రీలాన్సర్గా ఉండాలనుందా విత్ సోలో ప్రొప్రైటర్షిప్. నాట్ ఫ్రీలాన్సర్గా స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కడు ఈ పార్ట్ మొత్తం వెళ్ళాలని గ్యారంటీ లేదు, అవసరం లేదు. ఎందుకు అలా అంటే మన గ్రోత్ ఎలా ఉంటుంది? అవసరం లేదు. సో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, నేను 10 years కార్పొరేట్లో చేశాను, నేను ఫ్రీలాన్సర్గా స్టార్ట్ చేశాను, రైట్. నేను ఫ్రీలాన్సర్ ఇప్పుడు నేను లీడర్షిప్ కోచింగ్ ఇస్తాను కదా, చాలా మంది లీడర్స్ అడుగుతారు నువ్వు ఎంత పెద్ద టీమ్ని లీడ్ చేస్తావు ఇంతవరకు, రైట్. నేను ఫ్రీలాన్సర్గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టి స్టార్ట్ చేసినప్పుడు ఒక 8 to 10 members ఉన్నారు. ఓకే, నౌ ఐ హ్యాడ్ అప్స్ అండ్ ఏమైందంటే నా మొత్తం టైం అంతా ఆపరేషన్స్లోకి వెళ్ళిపోయింది, రైట్. ఐ లవ్ కోచింగ్, ఐ లవ్ ట్రైనింగ్, ఓకే, ఆ హ్యూమన్ ఎలిమెంట్ పోయింది. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ స్టార్ట్, దానికి సొల్యూషన్ ఏంటి, హైర్ 1 manager, హైర్ 1 MD, ఓకే. కానీ చాలా ఓవర్ హెడ్స్ వెళ్ళిపోతాయి ఈ లెక్కలో, రైట్. అండ్ దాంతో దెన్ యూ విల్ హైర్ సంబడి ఎల్స్, అట్లా వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద రైట్ వే టు బిల్డ్ ఎ కంపెనీ. బట్ అదా నేను చేయాల్సింది, ఎక్కడ ఆలోచించాను నేను, అది ఇదా నాకు కావాల్సింది. అసలు అవుట్పుట్ ఏంటి, బికాజ్ ఐ టెల్ యూ వన్ థింగ్, ఆ క్లారిటీ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌన్ సైజ్ చేస్తాను, నేను ఐ టుక్ ఎ స్టెప్ బ్యాక్ అండ్ ఐ సెడ్ తగ్గించి కొంతమంది కాంట్రాక్టర్స్ని పెట్టుకొని ఐ మూవ్ ద వే ఐ వాజ్ వర్కింగ్ ఇట్, రైట్. సో టుడే నాకు నా ఆన్లైన్ లెర్నింగ్కి, ఈ లెర్నింగ్ కోర్సెస్కి ఐ హ్యావ్ ఎ టీమ్, రైట్. కొంతమంది వర్కింగ్ టీమ్ ఉన్నారు, కొంతమంది కాంట్రాక్టర్స్ ఉన్నారు. ఐ వర్క్ విత్ ఎ టీమ్, నా టీమే అంటాను నేను, ఐ వర్క్ విత్ ఇట్. బట్ ట్రైనింగ్లో, కోచింగ్లో చాలాసార్లు ఇంకోళ్ళు ట్రైనర్స్ని పెట్టుకొని వాళ్ళని పంపించే ట్రైనింగ్ అని అంత ట్రై చేస్తాను, రైట్. బట్ ఐ రియలైజ్ దట్స్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యాను కాబట్టి ఇక్కడికి వెళ్ళాల్సిందే అన్న ఆలోచనతో స్టార్ట్ అయితే, అది లోపల నుంచి అది రాకపోతే, జస్ట్ బికాస్ ఇది నార్మల్ ట్రాన్సిషన్ కాబట్టి, రైట్, యూ విల్ బీ అ బ్యాడ్ లీడర్ హియర్. ఓకే, ఇట్స్ నాట్ బికాస్ యూ డోంట్ వాల్యూ పీపుల్ అని కాదు, ఇది కాదు మీకు కావాల్సిన జర్నీ. మీరు హ్యాపీ ఉండరు ఇక్కడ విత్ వాట్ యూఆర్ డూయింగ్, రైట్. కానీ వరల్డ్ విల్ ఎక్స్పెక్ట్, అచ్చా కంపెనీ అనగానే ఎంతమంది ఎంప్లాయీస్, ఆఫీస్ ఉందా, ఆ స్టాండర్డ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్ బ్రేక్ అయ్యి అన్ని స్టాండర్డ్స్ ఇట్లాగే చేయాలి బదులు
నాకేం కావాలి, నేను వాల్యూ ఎలా క్రియేట్ చేయాలి, దాని ప్రకారం యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు విల్లింగ్ టు ప్లాన్. జస్ట్ బికాజ్ నేను ఫ్రీలాన్సర్గా స్టార్ట్ చేశాను కాబట్టి కంపెనీ వరకు వెళ్ళాలి అనే అవసరం లేదు. మీ జర్నీ మీరు ఎక్కడికి వెళ్ళాలనేది మీరు ఆలోచించాలి, రైట్? సో నాకు అనిపించినట్టు నాకు అల్టిమేట్గా 4 to 5 ఎంప్లాయీస్ ఐ కేమ్ బ్యాక్. బట్ ఇంతవరకు వెళ్ళి మీరు ట్రై చేశారు, మీకు వర్కౌట్ అవ్వలేదు. అన్లెస్ అంటిల్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ వాళ్ళకి అది వర్కౌట్ అవుతుందో కూడా తెలియదు. డెఫినెట్లీ, బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ ట్రూ, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ ఉందా, ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి అని. ఓకే, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వెళ్ళకూడదని అవేర్నెస్ ఉందా, అదొక న్యాచురల్ జర్నీ. అరే యార్ పుడతాము, ఓకే చదువుతాము, కాలేజ్ చేస్తాము, ఉద్యోగం చేస్తాం, పెళ్లి చేసుకోవాలి, రైట్? పిల్లలకి చదివించాలి, పిల్లలకి పెళ్లి చేయాలి, ఇది ఒక ట్రెడిషనల్ కర్వ్. బట్ ఈ మధ్య కాలంలో దట్స్ నాట్ నెసెసరీ ట్రూ, రైట్? ఎన్నేళ్ళ సంవత్సరాలు, డికేడ్స్, రైట్, ఈ ట్రెడిషనల్ కర్వే ఫాలో అయ్యారు. సో ఎవరైనా కూడా ఫ్రీలాన్సర్గాను కానీ సోల్ ప్రొప్రైటర్షిప్తో స్టార్ట్ చేసినా కానీ అది ఈ జర్నీలో వెళ్ళాల్సిందే అన్న ఆ థాట్ ప్రాసెస్, ఒక మైండ్ సెట్తో దిగుతారు చాలామంది. ఓకే, ఎక్స్పీరియన్స్ ఉంటే తెలుసుకుంటారు, కానీ అది ఆ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళకి తెలుస్తుంది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ 4-5 మెంబర్స్ 8 మెంబర్స్కి వచ్చినప్పుడు నాకు ఐడియా ఉండింది, కానీ పుష్ చేశాను. ఎందుకంటే ఇట్లా కదా వెళ్ళాలి, ఆఫీస్ స్పేస్ ఉండింది, రైట్? ఇప్పుడు కూడా అందరూ అడుగుతారు, ఓకే సో టీ హబ్లో ఒక ఆఫీస్ స్పేస్ ఒక ఇది ఉంటుంది, ఒక బ్లాక్ ఉంటుంది కాదు, కానీ బిల్డింగ్ ఉందా? దట్స్ నాట్ హౌ ఇట్ ఇస్. టుడే మీరు వచ్చి ఆ టీ హబ్ వల్ల, కోవర్క్ స్పేసెస్ వల్ల అవన్నీ బ్రేక్ అయ్యాయి ఆ ప్యాటర్న్స్, రైట్? సో ఆ ప్యాటర్న్స్ అనేది మనకి తెలియాలి. ఎక్కడ మనం చూసి ఓ ఇది కాదు నా డైరెక్షన్, ఇటు మారాలి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. సో యాజ్ లాంగ్ యాజ్ పర్సన్ ఇస్ అవేర్, ఎక్స్పీరియన్స్ చెప్తోంది మనకి ఆ లెసన్, కానీ ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే ఇదే కదా దారి, ఇంకో దారి లేదు, కనిపించదు మనుషులకి, రైట్? నాకు చాలామంది తెలుసు 5 పెట్టుకుంటారు, రైట్? దే వోంట్ క్రాస్ 5 ఎంప్లాయీస్ వాట్ ఎవర్, కానీ మిలియన్స్ రెవెన్యూ చేస్తారు. అవును, ఐ థింక్ వాట్సాప్ కంపెనీ వాజ్ అరౌండ్ లైక్ 4-5 మెంబర్స్. టెక్ కంపెనీస్ చాలా చేస్తాయి. ఓకే, దే విల్ ఆన్ ఆటోమేషన్ వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఇస్, కానీ కంపెనీ గ్రో అవ్వడం అంటే ఎంప్లాయీస్ పెరగాలి అన్న ఒక ఆలోచనని, ఆ మిత్ని బ్రేక్ చేసుకోగలగాలి. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు లుక్ అట్ ద గ్రోత్, రైట్? బట్ హ్యావింగ్ సెడ్ దట్, let us say ultimately you want to grow revenue, generate employment, అందరికీ ఆశ కదా, రైట్? యూ వాంట్ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్, చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళ జీవితాలని బాగు చేయాలి. ఆ గ్రోత్ అనేది మనకి ఇంపార్టెంట్ ఉన్నప్పుడు, ఒక్కొక్క ఫేజు మనం క్రాస్ చేసినప్పుడు, అపార్ట్ ఫ్రమ్ మీ బిజినెస్ డెసిషన్ మేకింగ్ ఏం చేస్తారో, లీడర్షిప్గా ఎలా మనం మార్చుకోవాలి. ఒక స్టార్టప్ అనేది, చాలా స్టార్టప్స్ ఈ స్టేజ్ 1 నుంచి మీరు చెప్పింది ఈ ఫైనల్ స్టేజ్ ఆఫ్ స్కేలింగ్ కంపెనీకి చాలా స్టార్టప్స్ ఫెయిల్ అవుతాయి, ఎక్కడొక్కడ మధ్యలో ఆగిపోతాయి, రైట్? ఒక స్టార్టప్ అనేది అలా ఫెయిల్ అయితే అది ప్రాబ్లం, ఐడియా ప్రాబ్లం కాదు, అది మార్కెట్ ప్రాబ్లం కాదు. ఒక లీడర్ అనేది ఇవాల్వ్ అవ్వలేదు, ఆ లీడర్ అనేది అడాప్ట్ చేసుకోలేదు. కంపెనీ ఫేజెస్లో వెళ్తూ ఉంటే ఆ లీడర్ తన బిహేవియర్ని అడాప్ట్ చేసుకుంటూ వాళ్ళు ఇవాల్వ్ అవ్వాలి. అక్కడ వస్తుంది ఫెయిల్యూర్ ఇస్ నాట్ ది ఐడియా బ్యాడ్ అని కాదు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలాన్సర్ ఆర్ లెట్ us say సోల్ ప్రొప్రైటర్షిప్, రైట్? ఓకే, నాదే ఫ్రీడమ్, నాది. ఓకే, ప్రోడక్ట్ మంచిగా ఉండాలి, ఐ హ్యావ్ అ గుడ్ ప్రోడక్ట్, కస్టమర్ కావాలి, ప్రోడక్ట్ ఉంది, కస్టమర్ ఉంది, బిజినెస్ నడుస్తుంది, రైట్? ఐ మేక్ మనీ. ఓకే, మిగతాదంటే చాలా ఫ్రీడమ్ ఉంటుంది. కానీ ద మొమెంట్ యూ హైర్ 1 పర్సన్, ఫస్ట్ పర్సన్ ఎప్పుడైతే హైర్ చేస్తారో, రైట్, ఇంకా ఆ ఫ్రీడమ్ అనేది ఇట్స్ నో లాంగర్ అబౌట్ ఫ్రీలాన్సర్గా ఉన్నప్పుడు నీకు మార్కెట్ తెలియాలి, ఓకే, ప్రోడక్ట్ వర్కౌట్ అవుతుందా లేదా తెలియాలి, స్ట్రాటజీ తెలియాలి, కస్టమర్ని ఎలా రాబెట్టుకోవాలో తెలియాలి, యూ షుడ్ నో హౌ టు సెల్. ఒక ఫ్రీలాన్సర్ లాగా చాలామంది ఏమనుకుంటారంటే, వై డూ బికమ్ బిజినెస్ పర్సన్, ఎందుకు సొంతంగా స్టార్ట్ చేస్తాము? వాట్స్ ద బిగ్గెస్ట్ రీజన్? వెల్త్ క్రియేషన్. ఓకే, ఆర్ మై ఓన్, ఆ వెల్త్ క్రియేషన్ సొంతంగా నా పేరు మీద ఉండాలి. బేసిక్ 3 రీజన్స్ ఎవరైనా కంపెనీ స్టార్ట్ చేయడానికి ఏంటంటే, ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే నా పేరు మీద నేను బిల్డ్ చేసుకోవాలన్నది ఫస్ట్. సెకండ్ ఏంటంటే వెల్త్ క్రియేషన్. నాకు మా తాత ఒకప్పుడు అమ్మకు పోయి ఉంటే ఎంత ఆశ వచ్చిందో అంత నేను క్రియేట్ చేయాలి. ఎందుకు నేను వెల్త్ జనరేట్ చేయాలి, నాకు నేను చేసుకుంటా. థర్డ్ రీజన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అనేది థర్డ్ రీజన్. సో దీస్ 3 రీజన్స్ వై ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారు, రైట్? ఓకే, సో అవి ఆలోచనలు పెట్టుకుని క్రియేట్ స్టార్ట్ చేస్తారు. ఆల్సో వన్ మోర్, ఎవరైనా ఒక ప్రోడక్ట్ చేసినా ఏం చేసినా కూడా ఇవన్నీ సక్సెస్ఫుల్గా వాళ్ళు చేయాలి అంటే నిలబెట్టుకోవాలి ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. బికాస్ చాలా ఫెయిల్యూర్స్ వెళ్ళినా కూడా ఈ 3 అలాగే ఉండి వాళ్ళు లాంగ్ టర్మ్ చేయాలి అంటే ఒక ప్యాషన్ అనేది ఉండాలి, రైట్? ఒక ప్యాషన్ ఉండాలి, ఆ ఎంతూజియాజం ఉండాలి. అదే ప్యాషన్ కొన్నిసార్లు బికమ్స్ అ ప్రాబ్లం. ఎందుకంటే నా ప్రోడక్ట్ చాలా మంచిది, నేను మంచి ప్రోడక్ట్ క్రియేట్ చేశాను కాబట్టి కస్టమర్స్ వాళ్ళే వస్తారు, రారు.
నువ్వు వెళ్ళి అమ్మాలి, రైట్? యూ హ్యావ్ టు సెల్. ఆ సెల్లింగ్ స్కిల్స్ చాలా, నాకు ఇప్పుడు కూడా ఐ లుక్ అట్ లాడ్ ఆఫ్ ఫౌండర్స్, లాడ్ ఆఫ్ స్టార్టప్స్ చక్కగా క్రియేట్ చేస్తారు ప్లాట్ఫామ్స్, రైట్? ఎవరు అమ్ముతారు అంటే ఇది చాలా యూస్ఫుల్, తెలుస్తుంది, బట్ ఆ సెల్లింగ్ స్కిల్స్ రావాలి, మార్కెట్లో ఏం వర్క్ అవుతుందో తెలియాలి, రైట్? ఆ ప్రోడక్ట్ కేపబిలిటీస్ తెలియాలి. ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అండ్ ప్యాషన్ ప్రోడక్ట్ ఇవాల్వ్ అవుతూనే ఉంటుంది. ఎక్కడ ఒకటి ఆపాలి, రైట్? వాట్ ఈస్ యువర్ MVP? వాట్ ఈస్ యువర్ మినిమం వయబుల్ ప్రోడక్ట్? ఎక్కడ ఆపి మార్కెట్కి తీసుకెళ్ళి కొంచెం రెవెన్యూ జనరేట్ అయితే నెక్స్ట్ లెవెల్కి అది బెటర్ చేయాలి, రైట్? సో ప్యాషన్ ఉంటే, టెక్ అయితే ఎస్పెషల్లీ కోడింగ్ నేనే కదా చేసేది, డబ్బులు పెట్టట్లేదు కదా, రైట్? కానీ మీ టైం అనేది కూడా డబ్బులే. యాజ్ ఎ సోలోప్రెన్యూర్, యాజ్ ఎ ఫ్రీలాన్సర్, డబ్బులు అనేది మీ టైం, మీ కాంపిటెన్స్, మీ ఎక్స్పర్టీస్. చాలా మంది ఎంత మనీ పెట్టానో అనేది క్యాల్కులేట్ చేస్తారు కానీ టైంని క్యాల్కులేట్ చేయరు, రైట్? సో దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. హౌ డూ యూ నావిగేట్ ఆల్ ఆఫ్ దిస్, రైట్? బట్ మొమెంట్ ఒక 4-5 మెంబర్స్ ఫస్ట్ పర్సన్ని హైర్ చేయగానే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని హైర్ చేయాలి? లెట్ మీ టెల్ యూ, ఫస్ట్ 5 మెంబర్స్ని ఎవరినైతే హైర్ చేస్తారో మొత్తం కంపెనీ కల్చర్ డిపెండ్ అవుతుంది దాని మీద. ఓకే, ఎక్స్ప్లెయిన్. ఐ మీన్ చాలామంది ఎట్లా హైర్ చేస్తారు, ఓకే, నా ఫ్రెండ్ చలో ఉద్యోగం ఇస్తా, ఏదో ఒక వర్క్ ఇస్తా, ఇది చేయరా, తెలిసిన వాళ్ళ పిల్లలు ఎవరో ఉన్నారు, వాళ్ళకి కావాలి, అవసరం, నేర్పిద్దాంలే అన్నది. అది చాలా మంచి ఆలోచన, కానీ తర్వాత దట్ ఈస్ ఓకే. 15-20 మెంబర్స్ ఉన్నారు, దెన్ ఆ లర్నింగ్ కర్వ్కి టైం ఉంటుంది వాళ్ళకి. ఆ ఫస్ట్ 4-5 మెంబర్స్, దట్స్ నాట్ ఎ వే టు హైర్, రైట్? ఎవరు అవసరం ఆర్గనైజేషన్కి, కేపబిలిటీ ఉందా, ఓకే? ఇంకో మిస్టేక్ లాట్ ఆఫ్ పీపుల్ మేక్ ఇస్, వీళ్ళు నాలాగానే జస్ట్ లైక్ మీ, భలే కనెక్ట్ అవుతాం, చలో వీడు రైట్ పర్సన్ కంపెనీకి. నో, ఆ మూమెంట్కి ఆ ఆర్గనైజేషన్ నేను టెక్ అంటే ఐ నీడ్ సంబడి ఇన్ సేల్స్, ఓకే? సో కాంప్లిమెంటరీ స్కిల్ సెట్ అన్నది ఉండాలి. కాంప్లిమెంటరీ స్కిల్ సెట్, ఈ మనిషి నాకు ఆర్గనైజేషన్కి నాకు ఎటువంటి వాల్యూ యాడ్ చేస్తుందంటే క్లారిటీ ఉండాలి. ఓకే, సో ఎర్లీగా ఫ్రీలాన్సర్ స్టేజ్లో ఉన్నప్పుడు సేల్స్ అయినా అవనివ్వండి, బిల్డింగ్ అయినా అవనివ్వండి, ప్రోడక్ట్ క్రియేషన్ అయినా, సర్వీస్ అయినా అవనివ్వండి, డెలివరీ అయినా, ఫైనాన్స్, ఎవ్రీథింగ్ మనమే చేసుకునే వాళ్ళం. సో మనం దాని నుంచి ఒక 5 మెంబర్స్ కంపెనీ బిల్డ్ చేస్తున్నప్పుడు మన కాంప్లిమెంటరీ స్కిల్ సెట్, మన కోర్ స్కిల్ సెట్ ఏంటో ఫస్ట్ ఫ్రీలాన్సర్గా మనకి క్లారిటీ రావాలి, మన కోర్ స్కిల్ సెట్ అంటే ఏంటో. సెకండ్, ఈ 5 మెంబర్ టీం బిల్డ్ చేసిన తర్వాత మన కోర్ స్కిల్ సెట్ చుట్టూ మన కాంప్లిమెంటరీ స్కిల్ సెట్స్ని ఉన్న వాళ్ళని హైర్ చేసుకోవాలి. దట్ వుడ్ బి అ ఫౌండర్స్ టీమ్. యా, దట్ కెన్ బి అ ఫౌండర్స్ టీమ్. అదే పనిగా కాంప్లిమెంటరీ స్కిల్స్తో పాటు అలైన్మెంట్ ఉండాలి. అది ఇంకో మిస్టేక్ లాట్ ఆఫ్ ఫౌండర్స్. అలైన్మెంట్ అంటే ఏంటి, అది ఎలా సెట్ చేయాలి? సో వన్ ఆఫ్ ద మిస్టేక్ లాట్ ఆఫ్ ఫౌండర్స్ మేకర్స్ పార్ట్నర్షిప్ తీసుకుంటారు. ఓ దిస్ పర్సన్ కాంప్లిమెంటరీ స్కిల్ అన్నది, ఓకే, కొట్టుకుంటారు. వీళ్ళ మాట వీళ్ళు వినరు, వీళ్ళ మాట వీళ్ళు వినరు, ఓకే? నెక్స్ట్ హైర్ చేస్తున్న 2-3కి కనిపిస్తూ ఉంటుంది, అది కాదు, ఇది రైట్ డైరెక్షన్ అంటారు, ఫైనల్గా కుదరట్లా విడిపోతారు. ఎందుకంటే ఓన్లీ స్కిల్ చూస్తే, రైట్, మనకి స్కిల్ వస్తుంది కానీ డైరెక్షన్లో అలైన్మెంట్ రాదు. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు, మీకు దాని ఈగో అనొచ్చు, లేదంటే దాని ప్యాషన్ అనొచ్చు. ఆ వర్డ్స్లో 2 వర్డ్స్లో ఎట్లా బయటపడుతున్నాం, ఒక ఆలోచన ఉంది, ఒక డైరెక్షన్ ఉంది. అదే డైరెక్షన్ కరెక్ట్ కాకపోవచ్చు, కొత్తగా వచ్చే వాళ్ళ మాట వినగలగాలి. చాలా మంది ఫౌండర్స్, కానీ నేను కదా స్టార్ట్ చేస్తుంది, ఇంతవరకు బిల్డ్ చేశాను కదా, నాకు కదా తెలుసు, నువ్వు వచ్చి నాకు చెప్పడం కాదు, నువ్వు నాతో పాటు సెట్ అవ్వాలనుకుంటారు, రైట్? ఇటువైపు వాళ్ళు ఏమనుకుంటారు, ఇంతవరకు నువ్వు చేసావు సరే, నన్ను తీసుకొచ్చింది ఎందుకు, నా ఎక్స్పర్టీస్ ఉన్నాను కదా, గ్రో చేయాలని కదా, లేకపోతే నువ్వే కదా చేసుకుని ఉంటే వాళ్ళం. సో నేను చెప్పింది విని మారు డైరెక్షన్ అనేది. సో ఎండ్ పాయింట్ అనేది సేమ్ ఉంటుంది, కానీ దాని వెళ్ళే డైరెక్షన్ అనేది వచ్చేదాన్ని బట్టి మారడమో లేకపోతే అందరూ అలైన్ అవ్వడమో జరగాలి. సో ఎండ్ పాయింట్స్ మేబీ డిఫరెంట్ ఆల్సో ఫర్ 2 people. ఆ ఆలోచన సేమ్ ఉండకపోవచ్చు, అది సెట్ చేయగలగాలి, రైట్? సో ఇది కరెక్టా, ఫౌండర్ దారిన వెళ్దాం కరెక్టా, కొత్తగా వచ్చే వాళ్ళ దారిన తెలియదు ఏది కరెక్టో. ఏది కరెక్టో ఏది రాంగో మనం చెప్పలేం, ఆ కాన్వర్జేషన్లో తెలుస్తుంది వాళ్ళకి, రైట్? కానీ ఇద్దరు ఒక అలైన్మెంట్లో ఉండగలగాలి. ఆ 15-20 మెంబర్స్కి స్కేల్ చేసే లోపల ఈ కోర్ 3-4 మెంబర్స్ ఫౌండర్స్ ఒక అలైన్మెంట్లో లేకపోతే స్కిల్స్ ఉండొచ్చు కానీ, రైట్, ఇట్ వోంట్ బి సక్సెస్ఫుల్ బికాస్ ఆ డైరెక్షన్ అనేది ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇట్ విల్ గో. సో ఈ 5 మెంబర్స్ నుంచి ఒక 50 మెంబర్స్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఈ ఫౌండర్ అయినా ఈ లీడర్స్ అయినా వాళ్ళు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, హౌ డు దే ఎవాల్వ్? దిస్ ఇస్ దట్ బిగ్ క్వశ్చన్. ఇక్కడ కస్ప్
యాక్చువల్గా 4-5 మెంబర్స్, 6-7 less than 10 members. మీరు ఎక్కడైనా ఆన్లైన్ వెళ్ళారంటే డూ యూ హ్యావ్ ఎ కంపెనీ, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ చూస్తే 1 to 2 ఉంటుంది ఒకటి. మీరు ఎక్కడ చూసారా పుల్ డౌన్ మెను 1 to 2 ఉంటుంది, 8 to 10 అట్లా ఉంటుంది, దెన్ అబౌవ్ 25 ఉంటుంది, రైట్? ఎందుకంటే ఇది ఆ తెలుసున్న కస్పు. అంత లెవెల్కి స్కేల్ చేసే ఆ ఇంట్రెస్ట్ కానీ కాంపిటెన్స్ కానీ ఉండే యాజ్ అ లీడర్. ఎందుకంటే ఇక్కడ కావాల్సిన లీడర్ స్కిల్స్ చాలా మారుతాయి, రైట్? డూవర్ నుంచి లీడర్కి మైండ్ సెట్ రావాలి, ఇంకా దిగకూడదు చేయడానికి. ఓకే, యు ఆర్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, మీరు ఎక్స్పర్ట్ బిల్డ్ చేశారు ఇంతవరకు, మీ టెక్నికల్ కాంపిటెన్స్ మీద నడిచింది మొత్తం, రైట్? బట్ ఇప్పుడు ఒక 25, 30, 40, 50 మెంబర్స్ని హైర్ చేశారు. ఇంకా మీరు దిగి అక్కడ కూర్చొని అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని చూస్తే, ఈ 5 members, 8 members ఉన్న 30 ఇప్పుడు కూడా నేనే దిగి అన్ని సాల్వ్ చేయాలని చూస్తే అంతమంది హైర్ చేసిన ఎందుకు? స్టెప్ బ్యాక్ తీసుకోగలగాలి, రైట్? చాలా మందికి అది కష్టం. ఎందుకంటే ఐఎమ్ టెక్నికల్ ఎక్స్పర్ట్, నాది ఆ ప్రోడక్ట్ నేను క్రియేట్ చేశాను, ఆ ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేశాను, ఈ సర్వీస్ నేను సెట్ చేసింది, రైట్? నేను డూవర్ ఇంతవరకు నేనే చేసేది, కానీ ఇప్పుడు ఇంకోళ్ళు చేసేటట్టు ఎనేబుల్ చేయాలి, అది ఇంపార్టెంట్ అవుతుంది. సో డూవర్ టు లీడర్ మైండ్ సెట్. ఎక్కడ స్టెప్ బ్యాక్ అవ్వాలి? ఇక్కడ బిగ్గెస్ట్ పాసిబుల్ ఛాలెంజెస్ డెలిగేషన్, రైట్? మైక్రో మేనేజ్ చేసేస్తారు, దిగిపోతారు, ఇచ్చినట్టే ఇచ్చి మీరు చూసుకోండి అని, రైట్? మళ్ళీ కూడా దిగిపోతారు, ఏం చేస్తున్నావు, రైట్? ఎట్లా చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు, అండ్ అక్కడే ఇరుక్కుపోతారు ఎక్కువ. అండ్ ఎవరికి ఇచ్చారు వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు, వాళ్ళకి విసుగు అనిపిస్తుంది, అండ్ మీకు ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అవుతుంది, అండ్ మూడ్స్ చాలా అన్ప్రిడిక్టబుల్ అయిపోతాయి. ఎందుకంటే ఏం చెయ్యాలి, బిగ్గెస్ట్ మెసేజ్ ఏంటంటే ఏం చేయాలి, ఎందుకు చేయాలి చెప్పి ఎలా చేయాలన్నది వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి. బట్ ఇక్కడ నుంచి మనకి ఏం అలవాటు, ఎలా చేయాలో కూడా మనకే అలవాటు, సో అందులోకే దిగుతూ ఉంటారు, రైట్? సో ఎలా చేయాలి అని చెప్తే అది మైక్రో మేనేజ్మెంట్ అయిపోతుంది, రైట్? ఇంకో రీజన్ ఇస్ అనదర్ మిస్టేక్ దే మేక్. ఎందుకు ఇట్లా చేస్తారంటే 25, 30, 50 మెంబర్స్ వచ్చేటప్పటికి నెక్స్ట్ లెవెల్ లేయర్ వచ్చేస్తుంది, లీడర్షిప్ లేయర్, మేనేజర్స్ లేయర్ వచ్చేస్తుంది ఒకటి, రైట్? వాళ్ళ కింద ఇంకా నో లాంగర్ డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఇంకా డైరెక్ట్ యాక్సెస్ దిగిపోయి నేను చూస్తా అంటే కాదు, మధ్య లేయర్ని ట్రస్ట్ చేయగలగాలి. దానికి రైట్ పీపుల్, ఇక్కడైతే ఎవరిని హైర్ చేయాలో పార్ట్నర్స్గా ఎంత ఇంపార్టెంటో, ఎవరిని ప్రమోట్ చేస్తామో ఒక మేనేజర్గా ఈక్వల్లీ ఇంపార్టెంట్. బెస్ట్ పర్ఫార్మర్ ఈ టైంలో, రైట్? దిస్ పర్సన్ చాలా గ్రేట్గా చేశాడు, చాలా మంచిగా పర్ఫామ్ చేశారు, ప్రమోట్ చేద్దాం. బట్ కుడ్ బి రాంగ్ పర్సన్, ఎందుకంటే ఒక మేనేజర్గా కావాల్సిన స్కిల్స్, కావాల్సిన కాంపిటెన్సీస్ చేసేవాడికి చాలా తేడాలు ఉంటాయి, రైట్? సో బెస్ట్ పర్ఫార్మర్ని ప్రమోట్ చేసేసి ఫస్ట్ నుంచి ఉన్నారు బెస్ట్ పర్ఫార్మర్, చలో మేడ్ ఇంటూ ఎ మేనేజర్. బట్ వాళ్ళ టీంని హ్యాండిల్ చేయలేకపోవచ్చు, వాళ్ళకి ఆ స్కిల్స్ లేకపోవచ్చు. సో ఎవరిని ప్రమోట్ చేస్తాము అంటే నేను మరీ దిగకుండా ఎలా స్టెప్ బ్యాక్ అవుతాను, ఓకే? ఇంకా రోజు డే టు డే ఆపరేషన్స్ ఎక్కువ నెమ్మదిగా తగ్గించాలి నేను, బికాస్ ఉన్నారు కదా మధ్యలో, ఇఫ్ యూ హైర్ ద రైట్ పీపుల్. అండ్ ఆ టైంలో తిన రోల్ ఏముంటుంది? సో ఆ టైంలో యూ స్టార్ట్ లుకింగ్ అట్ నెక్స్ట్ లెవెల్కి, హౌ డు ఐ స్కేల్ అప్, రైట్? ఈ టైంలో సిస్టమ్స్ స్టార్ట్ చేయాలి, స్ట్రక్చర్ స్టార్ట్ చేయాలి, ఇప్పుడు ప్రాసెసెస్ కొంచెం ఉండాలి. ఇంతవరకు ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ చాలు, ఒక 10 members ఏముండి అలా అందరూ కలిసి అలా మాట్లాడుకున్నారంటే అయిపోతుంది, రైట్? బట్ నౌ యూ నీడ్ ఎ స్ట్రక్చర్. ఇప్పుడు 50 మంది ఉన్నప్పుడు ఒక మాట అలాగే 50 మందికి ఎలా వెళ్ళాలంటే ఒక సిస్టమ్ ఉండాలి, ఒక ప్రాసెస్ ఉండాలి, స్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడు ఏమన్నా కొనాలనుకోండి, ఓకే 8 మంది 10 మంది ఉన్నప్పుడు ఆ బడ్జెట్ క్విక్గా ఎంట్రీ ఎంత అంటే అచ్చా ఠీకే గో హెడ్. చాలాసార్లు ఏముంటుందంటే 5 ఉన్నప్పుడు ఆర్గనైజేషన్లో వీళ్ళు మనీ పెట్టేసి ఖర్చు పెట్టేసి రీఇంబర్స్ చేసుకుంటారు. ఇట్స్ ఓకే ఆన్ ద స్పాట్, రైట్? ఎందుకంటే ఆ ఎంపవర్మెంట్ అంటే హై ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరు పడితే వాళ్ళు అట్లా చేయలేరు, రైట్? సో చాలా మంది ఏం చేస్తారు, ఎంపవర్మెంట్ కట్ చేసేస్తారు. దాని బదులు సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్ ఉండాలి, ఒక గైడ్ లైన్స్ ఉండాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ దే సే దట్ one of the hotels in UK, one of the earliest hotels in UK, that was on customer service day, ప్రతి బెల్ బాయ్కి ఒక 5 pounds వరకు రైట్ ఆఫ్ చేయడానికి అథారిటీ ఉంది కస్టమర్ని. జస్ట్ ఇమాజిన్, అడిగి చెప్తాను సార్ అనే అవసరం లేకుండా, కానీ ఏమేమి రైట్ ఆఫ్ చేయొచ్చు, ఏమేమి రైట్ ఆఫ్ చేయకూడదు, చేశాక ఎలా దాన్ని జస్టిఫై చేసుకోవాలి, ఆ క్లారిటీ ఉంది గైడ్ లైన్స్ది. సో గైడ్ లైన్స్ ఇచ్చి ఎంపవర్మెంట్ ఉండాలి. చాలాసార్లు ఏముంటుందంటే ఆ అదొక సిస్టమ్,
రైట్. ఓకే, బడ్జెట్ అప్రూవల్స్ కావాలంటే ఒక సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్. ఓకే, 4-5 ఉన్నప్పుడు యూ జస్ట్ హావ్ టు ట్రావెల్. ఎస్పెషియలీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంపార్టెంట్ అయిపోతాయి, ఎందుకంటే మీ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కదా. ఇక్కడంటే అది వేరు, 4-5 ఉన్నప్పుడు వేరు, బట్ ఇప్పుడు బాధ్యత పెరుగుతుంది, రైట్. ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఆ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ వల్ల ఎస్పెషల్లీ బడ్జెట్స్లో ఆర్ కస్టమర్తో ఎలా మాట్లాడాలి. ఓకే, ముందర ఎవ్రీ కస్టమర్ దగ్గర మీరు ఉన్నారు. నవ్ యూ కాంట్ బీ దేర్, రైట్. సో కస్టమర్ సర్వీస్ గైడ్ లైన్స్ ఏంటి, మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, అన్నిటికీ యూ నీడ్ సిస్టమ్స్, సిస్టమిక్ థింకింగ్ ఉండాలి, సిస్టమ్స్ అండ్ స్ట్రక్చర్స్. ఈ టైంలో యువర్ మేజర్ రోల్, right, is about promote the right people, step back and create systems in place so that మీరు ఇంకోళ్ళని ఎంపవర్ చేయొచ్చు with some satisfaction. Yeah, so that's what you do when you are 15 members and you prepare the organization for the next step. సో ఒకవేళ ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఆంటర్ప్రినర్స్ అందరూ ఒకప్పుడు చాలా లేట్గా పుట్టేవారు. ఫస్ట్ ఎట్లా ఉండేదంటే, ఫస్ట్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో మమ్మీ వాళ్ళని ఒప్పించడం అవ్వదు కాబట్టి వైఫ్ని వాళ్ళందరినీ ఒప్పించి అప్పుడు ఆంటర్ప్రినర్స్ అయ్యేవారు, ఫస్ట్ టైం ఆంటర్ప్రినర్స్. ఇక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఐ థింక్ ఇది అయిన తర్వాత నాకు ఇంకో కాన్వర్జేషన్ ఉంది, వేర్ ఐ హ్యావ్ 3 యంగ్ ఆంటర్ప్రినర్స్. వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ బిజినెసెస్ ఎస్టాబ్లిష్ చేసి దే ఆర్ బిల్డింగ్ బిజినెసెస్, రైట్. సో ఆంటర్ప్రినర్స్ ఉన్న వాళ్ళు చాలా యంగ్గా దే ఆర్ కమింగ్ అవుట్. ఐ నో అ పర్సన్ హూ ఇస్ 13 year old హూ ఇస్ బిల్డింగ్ ఏ multi-million dollar కంపెనీ, రైట్. ఇలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలా చేస్తున్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ యంగ్ ఏజ్లో వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ టు డీల్ విత్ ఓల్డర్ పీపుల్ ఇన్ దర్ టీమ్. అక్కడ వచ్చే మోస్ట్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, హౌ డూ దే హ్యావ్ టు డీల్ విత్ ఇట్? సో ఆదిత్, రైట్, జెప్టో జస్ట్ ఇమాజిన్, రైట్, ఎప్పటి నుంచో మాట్లాడుకుంటాం, లైక్ 19 years old, 18 years old, ఐ మీన్ ఎల్డర్ దాన్ హిస్ పేరెంట్స్, లిటరలీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఎక్కడ ఎక్స్పీరియన్స్ని గుర్తు చేయాలి, రైట్, ద సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ యూ ఎంతవరకు ఇవ్వాలి, అండ్ ఎక్కడ నేను నా మాట నిలబెట్టుకోవాలి. ఒకటి ఏమని గుర్తుపెట్టుకోవాలంటే, వీళ్ళు ఐడియా వాళ్ళది, స్ట్రెంగ్త్ వాళ్ళది, రైట్, దే ఆర్ ద ఫౌండర్. ఓకే, నాకు కూడా అలానే అనిపిస్తుంది చాలాసార్లు. నేను లీడర్షిప్ కోచింగ్ వెళ్తాను కదా, ఐ వాక్ ఇన్ టు ట్రైనింగ్ ప్రోగ్రామ్, రైట్, లీడర్షిప్ ఐ వాక్ ఇన్ టు ట్రైనింగ్ ప్రోగ్రామ్. 40 years నుంచి లీడర్స్గా ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే, వీళ్ళని చూసి, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ లుక్ ఎట్ హౌ ఓల్డ్ am I. సెకండ్, ఎంతైనా కూడా ఐ హ్యావ్ నాట్, నేను 100-member టీమ్ని లీడ్ చేశానా, లేదు, రైట్, ఐ మూవ్ టు బికమింగ్ ఎ కోచ్. ఓకే, యాజ్ వెల్ స్మాల్ టీమ్. సో అది కొంచెం ఉంటుంది. ఓకే, నాకు నేనేం చెప్తాను వీళ్ళకి అని, రైట్. సో యూ నో వాట్స్ మై బిగ్గెస్ట్ లర్నింగ్, 2 points. ఒకటి, ఐఎమ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. నా టాపిక్ మీద పట్టు నాకుంది, ఒకటి. 2, ఆడియన్స్లో చాలా ఎక్స్పర్టీస్ ఉంది, దాన్ని ఎలా యూజ్ చేయగలగా తెలియాలి. సో వాళ్ళ ఎక్స్పర్టీస్ రెస్పెక్ట్ చేస్తూ మన ఎక్స్పర్టీస్ ప్రెజెంట్ చేయాలి, మన ఎక్స్పర్టీస్ ప్రెజెంట్ చేస్తూ వాళ్ళ ఎక్స్పర్టీస్ని ఎలా లాగగలగాలి, అండ్ ఎక్కడ బౌండరీ గీయాలి, రైట్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళని చెప్పమంటే మొత్తం రుద్దడానికి ట్రై చేస్తారు, రైట్. ఎక్కడ ఆ బౌండరీ అనేది ఫ్రమ్ ద గెట్ గో, స్టార్టింగ్ నుంచి ఆ క్లారిటీ ఉండాలి, రైట్. ఏది నా వంతు, ఏది ఇక్కడి నుంచి. సో ద సేమ్ థింగ్, ఐ మీన్ హెన్రీ ఫోర్డ్ వన్స్ ఎవరో అడిగారు, ఇంత పెద్ద ఆటోమొబైల్ కంపెనీ రన్ చేస్తున్నావు, నీకు అది తెలుసా, ఇది తెలుసా అంటే, నాకు అవన్నీ తెలియదు, కానీ ఎవరికి ఫోన్ చేయాలో తెలుసు నాకు ప్రతి ఒక్కదానికి. సో యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, రైట్. అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయినా కావచ్చు, హైరింగ్ అయినా కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ నాట్ జస్ట్ అ ఫౌండర్. చాలాసార్లు ఒక ఆర్గనైజేషన్లో ఎవరో మేనేజర్గా వస్తారు, వాళ్ళ కింద వాళ్ళకన్నా చాలా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, కంపెనీలో ఏళ్ళ తరబడి ఉన్న వాళ్ళు ఉంటారు, రైట్. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్. అది డైనమిక్స్ అనేది, అందుకని ఇట్స్ ఇంటర్పర్సనల్ డైనమిక్స్, ఎట్లా మేనేజ్ చేస్తాం ఆ స్టేక్ హోల్డర్స్ని అనేసి. సో ఆ బౌండరీ ఇంపార్టెంట్. ఎక్కడ వాళ్ళ మాట వినాలి, ఎక్కడ నాది పెట్టగలగాలి, అది మనకి క్లారిటీ ఉండాలి, మీకు యాజ్ అ ఫౌండర్ క్లారిటీ ఉండాలి. ఆ ఎక్స్పెక్టేషన్ సెట్ కూడా చేయాలి. చాలా మందికి వాళ్ళ క్లారిటీ ఉంటుంది కానీ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయరు, రైట్. సో ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి. సెట్ చేయగలిగితే దెన్ యూ విల్ నో హౌ టు వర్క్ ఇన్ దిస్ వన్. ఇప్పుడు ఒక ఆప్షన్ సీసా అంటే ఒకరి కిందికి వెళ్తేనే ఒకరి పైకి వస్తారు, రైట్. ఎంత ఫాస్ట్ యూ వాంట్ టు గో, ఓకే, ఎంత హై యూ వాంట్ టు గో, ఎంత లో, దాన్ని బట్టి తగ్గడం నెగ్గడం 2 వస్తాయి. 2వ ఆప్షన్ టగ్ ఆఫ్ వార్. నేను లాగుతా, నీదా నాదా, ఒకవైపు పడిపోవాల్సింది దానిలో, రైట్. సో
ముందర నుంచి ఆ క్లారిటీ ఉండాలి. దిస్ ఇస్ నాట్ టగ్ ఆఫ్ వార్, సీసా, ఆ పెండులం. అది మనకి ఈ ఫ్లో రావాలి, ఈ స్మూత్నెస్ రావాలి. ఇద్దరు కలిసి లేకపోతే సీసా సక్సెస్ఫుల్ అవ్వడు. ఒకరు పోయి ఎక్కి కూర్చొని నేను చేస్తానంటే ఇట్ డజంట్ వర్క్, రైట్? కావాల్సిందే. ఓకే, సో అది 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 ఎప్పుడు వస్తుందంటే క్లారిటీ ఆఫ్ రోల్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నా రోల్ ఏంటి, మీ రోల్ ఏంటి, రోల్ క్లారిటీ ఫస్ట్ నుంచి క్రియేట్ చేయగలగాలి. అండ్ బౌండరీస్ హ్యాస్ టు బి క్లియర్. దెన్ యూ షుడ్ లెర్న్ హౌ టు కమ్యూనికేట్ దాట్ అండ్ హౌ టు రెస్పెక్ట్ దట్. సో కంక్లూడ్ చేయడానికి మ్యామ్ మీ నుంచి కొన్ని రికమెండేషన్స్ కావాలి నాకు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే లీడర్షిప్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మోస్ట్ యూస్ఫుల్ మీ ఫేవరెట్ 3 బుక్స్ ఏంటి? ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే అది కాకుండా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ 3 ప్రిన్సిపల్స్ ఏం నేర్చుకోవాలి తప్పకుండా వాళ్ళు? ఎలా ఉందంటే అంత ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఇట్లా బిట్స్ అండ్ పీసెస్. ఓకే, సో థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఎ ర్యాపిడ్ ఫైర్. మీ ఫేవరెట్ 3 లీడర్షిప్ బుక్స్ ఏంటి? ఇఫ్ ఐ లుక్ అట్ ద టాప్ లీడర్షిప్ బుక్స్, నా ఫేవరెట్ కన్నా నేను స్టార్ట్ చేసినప్పుడు మ్యాండేటరీ మస్ట్ రీడ్ బుక్స్ అనేది అనుకుంటే అందులో ఒకటి స్టీఫెన్ కోవీస్ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, రైట్? 40 years బ్యాక్ అయినా ఇప్పుడు కూడా ఇంకా రెలవెంట్ అనిపిస్తుంది అందులో నుంచి ఉన్న ప్రిన్సిపల్స్, ఉన్న కాన్సెప్ట్స్, రైట్? నేను ఒక లీడర్గా సక్సెస్ఫుల్ అవ్వాలంటే, నన్ను నేను మేనేజ్ చేసుకోవాలంటే 3 హ్యాబిట్స్ ఏంటి, రైట్? మనుషుల్ని మేనేజ్ చేయగలగాలంటే వాట్ ఆర్ ద 3 హ్యాబిట్స్? ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ఆపరేషనల్ అండ్ పీపుల్, రైట్? అండ్ what is one habit that circles all of this? That's he talks about it. Like book Sharon, I won't tell more than that. Okay. Another very interesting book which is chala recent years lo bayatiki vachina book anedi and very popular ayindi, Simon Sinek. Simon Sinek, Simon Sinek. Okay, you're a podcaster. Simon Sinek videos chudakunda you would not be there. Yes. He did a Golden Circle TED Talk, right? ఆ గోల్డెన్ సర్కిల్ టెడ్ టాక్ బేస్ చేసి స్టార్ట్ విత్ వై అని ఒక బుక్ ఉంది. ఎందుకు నేను ఫస్ట్లో అన్నాను చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫుల్ జర్నీ ఇక్కడికి వెళ్ళక్కర్లేదు. సో ఎందుకు నేను నా సొంతంగా స్టార్ట్ చేస్తున్నాను, ఆ క్లారిటీ ఉంటేనే మీరు జర్నీలో ఎక్కడ వెళ్ళగలుగుతారో తెలియాలి. ఈవెన్ యాజ్ అ లీడర్ ఆ వైని చెప్పమని, రైట్? సో స్టార్ట్ విత్ వై, అది చాలా ఇంపార్టెంట్. ఏది ఎందుకు అని చెప్పమన్నా డెలిగేషన్లో కూడా. సో దట్స్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. యస్, అఫ్ కోర్స్ సైమన్ సైనక్ హ్యాస్ అదర్ బుక్స్, రైట్? ఇంకోటి చాలా టెక్నికల్గా చూడాలి అంటే దర్ ఇస్ అ బుక్ కాల్డ్ ఫస్ట్ బ్రేక్ ఆల్ ద రూల్స్. ఫస్ట్ బ్రేక్ ఆల్ ద రూల్స్. ఓకే, ఓకే. మార్కస్ బకింగ్హామ్. మామూలుగా రూల్స్ మెయింటైన్ చేయడం అనేది చూస్తాం మనం, ఓకే, బట్ బ్రేక్ చేయాలి అంటే గ్రో అవ్వాలంటే కంపెనీ, ఓకే, ముందర ఉన్న రూల్స్ ఏది బ్రేక్ చేస్తూ ఏది నెక్స్ట్ లెవెల్కి ఇన్వాల్వ్ అవ్వాలి, రైట్? సో హీ హ్యాస్ సమ్ కాన్సెప్ట్స్ అనమాట, గెట్ అన్స్టక్ అట్లాంటివి కొన్ని. ఓకే, సో ఐ థింక్ దీస్ ఆర్ 3 very పవర్ఫుల్ బుక్స్. కాకుండా యువర్ మోటివేషనల్ బుక్స్, ఇన్స్పిరేషనల్ బుక్స్ చాలా ఉన్నాయి అవుట్ దేర్, బట్ ఈ 3 ఈచ్ వన్ ఐ థింక్ చాలా యూనిక్ పర్స్పెక్టివ్స్ ఇస్తాయి. అది కాకుండా ఇఫ్ ఒక 3 ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి, ఒక స్ట్రాంగ్ లీడర్ అవ్వాలి, ఒక పెద్ద టీమ్ని లీడ్ చేయాలి అంటే ఏంటి ఆ 3 ప్రిన్సిపల్స్? పీపుల్, రిలేషన్షిప్స్. లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్స్. పీపుల్ మేనేజ్మెంట్ కాదు, ఓకే? నేను మనుషులు ఎట్లా మేనేజ్ చేయాలనుకుంటా లీడర్షిప్ అంటే రిలేషన్షిప్స్, పీపుల్ రిలేషన్షిప్స్. అది ఇంటర్నల్ ఎంప్లాయీస్ అయినా అవని, ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ అయినా అవని, వెండర్స్ అవని, మీ ఆఫీస్లో మీ ప్యూన్ అయినా అవని, పనిచేసేవాళ్ళు. ఒక రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి, ఆల్ ఆఫ్ దీస్ స్కిల్స్ వస్తాయి. కమ్యూనికేషను, వాళ్ళని కలిసి తీసుకెళ్ళడము, అన్నీ అందులో నుంచి వస్తాయి, రైట్? స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం అనేది బిగ్గెస్ట్ పాసిబుల్ స్కిల్ లీడర్గా. I'm not talking about entrepreneur and business, right? Okay, leader ka, okay? I think second, very important, చాలా మంది లీడర్స్ ఇందులో ఫెయిల్ అవుతారు, ఇస్ డెసిషన్ మేకింగ్. అంతవరకు మీకు ఇంకోళ్ళు డెసిషన్ తీసుకుంటారు, మీరు చేస్తారు. ఇప్పుడు మీకు మీ అంతా మీరు డెసిషన్ తీసుకోవాలి, ఇంకోళ్ళకి డెసిషన్ తీసుకోవాలి. చాలా మంది లీడర్స్ కూర్చుంటారు, వచ్చి చెప్తే చేస్తానని. భయం, కరెక్ట్ అవుతుందా డెసిషన్, తప్పు అవుతుందా, తీసుకుని ప్రాబ్లం వస్తే. జెఫ్ బెజోస్, అమెజాన్ CEO, టాక్స్ అబౌట్ రివర్సిబుల్, ఇరివర్సిబుల్ డెసిషన్స్. దిస్ ఇస్ మోర్ దెన్ 90% రివర్సిబుల్ డెసిషన్స్. బాబు తీసుకోండి డెసిషన్, ఆ ముందు చూసుకొని స్టార్ట్ చేయండి. ఇంటి నుంచి బయలుదేరి ఎత్తుపోవాలో చూసుకొని మార్చగలగాలి, కానీ డెసిషన్ తీసుకోకపోతే ఎక్కడి నుంచి కలుగుతాం, రైట్? సో డెసిషన్ మేకింగ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్కిల్, రైట్, టు మేక్. అండ్ థర్డ్ వన్, ఇది అందరికీ తెలుసు చెయ్యాలి అని, కానీ చేయడానికి అవసరపడతారు, డెలిగేషన్. డూ టు లీడర్, ఎలా డెలిగేట్ చేయాలి. డెలిగేట్ చేసిన చాలామంది డెలిగేషన్ అంటే పని అప్పచెప్పడం అనుకుంటారు, కాదు, దానికన్నా చాలా ఉండదు. పని అప్పచెప్పడంలో ఏముంది, రైట్? చెప్తారు అంతే, అయిపోతుంది. ఎంతవరకు దిగాలి, ఎప్పుడు దిగాలి, ఎప్పుడు ఫ్రీడమ్ ఇవ్వాలి, చాలా డైనమిక్ అది, రైట్? వెరీ డిఫికల్ట్ స్కిల్ టు మాస్టర్. ఏళ్ళ తరబడి నాకు తెలిసిన వాళ్ళు, కంపెనీలు రన్ చేసే వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతారు దాంట్లో ఎప్పుడు చేయాలని. So I think 3 very critical skills. Thank you, ma'am. We had a long discussion.
ఇలాగ మళ్ళీ ఇంకొక డిస్కషన్ పెట్టాలి. మేము ఇంకా వీఆర్ చేంజింగ్ లిటిల్ బిట్ ఆఫ్ డైరెక్షన్ అన్నమాట. సో కోర్ బిజినెస్ టాపిక్స్, కోర్ లీడర్షిప్ టాపిక్స్, మన మైండ్ సెట్ని, మన స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేద్దామని చెప్పి దట్ ఈస్ ద ఇంటెన్షన్. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. I hope you come back again. Sure. Thanks, Vivek. This was great. Thank you.